హలో. పార్ట్ 1 ఎవరు తెలుగు ఎక్కడ మాట్లాడుతావు? నేను షాప్కి వెళ్ళి ఒక కేజీడు జీడిపప్పు తెచ్చినా అనుకో, జీడిపప్పు ఏ1 క్వాలిటీ ఉండాలన్నదే ఒక్కటి కాన్సెప్ట్ దాంట్లో. వాళ్ళకి ఇంత కావాలని ఉంటుంది, నీకు ఇంత చేయాలని ఉంటుంది, కానీ నువ్వు ఇంతే చేయగలవు. వాళ్ళు దాన్ని ఇంతే అనుకోగలరు. అప్పటికి అన్ని సెకండ్ హ్యాండ్ తర్వాత కిందికి వచ్చినట్టు ఇద్దరు తెలిసి మీద పాస్ అయితే వచ్చింది. సిబ్లింగ్స్ ఉంటారు కదా, నా తమ్ముళ్ళు ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ. ఐ ఫీల్ లైక్ యంగెస్ట్ వన్ విల్ లవ్ హిస్ పార్ట్నర్ మోర్. ముందు నుంచి ప్రతి ఒక్కటి పైనుంచి హైరార్కీలా కిందకు వస్తుంది. వైఫ్ ఈజ్ ద ఫస్ట్ హ్యాండ్ యూ కెన్ గెట్ అని అట్లా పార్ట్నర్. Hello. Again, a new set, new vibe, new location, and the commonest problem that we all go through, which is editor కష్టాలు. దీనికి ఒక వర్షన్ మేము ముందే చేసాం అనమాట. మా బాధలన్నీ బట్టబయలు చేసి మా కష్టాలను చెప్పుకున్నాము. బట్ మేము ఎన్ని కష్టాలు చెప్పుకున్నా కూడా కొత్త కష్టాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి we thought to do part 2. పార్ట్ 1 ఎవరు నిజాలు చెప్పకూడదు పృథ్వీ, అన్ని ఎడిటింగ్ లో కవర్ చేయాలి. లేదా మూవీలో ఉంటుంది, పార్ట్ 1 తీశారు కదా అంటే అది సక్సెస్ కాలేదు అంటే అందుకే పార్ట్ 2 ఆడియన్స్ మీద రివెంజ్. ఆడియన్స్ మీద రివెంజ్. ఇది మాత్రం ఆడియన్స్ మీద రివెంజ్. ఇది ఎడిటర్ల మీద రివెంజ్. ఎడిటర్ మీద కాదు, క్లయింట్ల మీద రివెంజ్. క్లయింట్ల మీద రివెంజ్, ఎడిటర్ల మీద కాదు, పాపం క్లయింట్ల మీద రివెంజ్. మన క్లయింట్లు చూస్తే మనల్ని వదిలేయచ్చు కూడా, చూడొద్దని కోరుకుందాం. వాళ్ళకి తెలుగు రాలే ఆకాష్, డోంట్ వరీ. నువ్వు తెలుగు ఎక్కడ మాట్లాడతావు బ్రో? బట్ ద రీజన్ దిస్ కాన్వర్సేషన్ వుడ్ మేక్ సెన్స్ ఈజ్ ఇవాళ ఒక చిన్న సైజ్ కంపెనీ నుంచి, ఒక ఇండివిజువల్ క్రియేటర్ నుంచి ఒక పెద్ద సైజ్ మల్టీనేషనల్ కంపెనీ విత్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ఎవ్రీవన్ నీడ్స్ ఆ కంటెంట్ ప్రొడక్షన్ టీమ్. అందరికీ ఒక ఎడిటరు, ఒక ప్రొడ్యూసరు, 4 కెమెరాలు, ఇలాంటి 4 మైకులు కావాల్సి వస్తూనే ఉంది. వాళ్ళ ఇమ్మెన్స్లీ క్రేజీ రిక్వైర్మెంట్కి వీఆర్ సమ్హౌ ఇన్ బిట్వీన్ టు ఎయిదర్ మేక్ ఇట్ హ్యాపెన్ ఆర్ సఫర్ ఇన్ బిట్వీన్ ద ప్రాసెస్. ఒక ఎక్స్పెక్టేషన్, ఒక బడ్జెట్ మధ్యలో మనము. ఈ కాన్వర్సేషన్ ఈజ్ నాట్ అబౌట్ మీ బిచ్చింగ్ అబౌట్ మై గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, బట్ యాక్చువల్లీ ఒక కొత్త పర్స్పెక్టివ్లో తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సో ఆకాష్ అండ్ విక్రాంత్, దే బిన్ వర్కింగ్ విత్ అస్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఐ హోప్ వీఆర్ ట్రీటింగ్ దమ్ వెల్. అది ఏంటి రియాలిటీ వాళ్ళు తెలిసిపోతుంది. సో ఆకాష్, let's say you don't have consequences to the work you're going to be doing from what you're going to be talking from this conversation. So మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. వాట్ ఈస్ హ్యాపెనింగ్, దీనికి ఒక లార్జర్ కాంటెక్స్ట్ ఇస్తా. ఒకప్పుడు ఎనీథింగ్ యూ కుడ్ హ్యావ్ డన్ ఈజ్ కాలేజ్ అయిపోగానే యూ కుడ్ హ్యావ్ గోన్ టు సమ్ డేటా సెంటర్ జాబ్, ఆర్ యూ కుడ్ హ్యావ్ గో టు అ BPO, ఆర్ యూ కుడ్ హ్యావ్ గోన్ సమ్వేర్ ఎల్స్. ఇప్పుడు ఎడిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ప్రైమరీ ఆప్షన్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ పాసింగ్ అవుట్ 10th, ఇంటర్, డిగ్రీ, ఆర్ కొంతమంది అయితే డిగ్రీ చదవకుండా ఇంటర్ తర్వాత మల్టీమీడియా కోర్సెస్ చేస్తున్నారు, విచ్ దే సే ఇట్స్ ఈక్వలెంట్ టు అ డిగ్రీ. నో టెల్ మీ సంథింగ్, రైట్? ఇస్ ఇట్ వర్త్ ద హైప్? ఎడిటింగ్లో నిజంగా అంత అద్భుతాలు ఉంటాయా? ఇస్ ఇట్ లైక్ అ లైఫ్ చేంజింగ్ ఆప్షన్? ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ దట్ ఈస్ ట్రూ. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ అ సర్వీస్. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ జాబ్. నువ్వు సర్వీస్ ఇస్తావు, నీకు వచ్చింది, యు ఆర్ ఎ డ్రైవర్, నీకు డ్రైవింగ్ వచ్చు, సర్వీస్ ఇస్తున్నావు. యు ఆర్ ఎన్ ఎడిటర్, నీకు ఎడిటింగ్ వచ్చు, సర్వీస్ ఇస్తున్నావు. ఇంకా అట్లనే పోతుంది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లైక్ ఎనీథింగ్ డిఫరెంట్. బట్ క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి దొబ్బులు ఎక్కువ ఉంటాయి కొంచెం, క్లయింట్స్ నుంచి, వాళ్ళ నుంచి, అవి. ఇప్పుడు డ్రైవర్ మంచిగా నడపలేదంటే ర్యాపిడో మనం లాస్ట్ టైం మాట్లాడినట్టు 1 స్టార్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అదే మన క్లయింట్లు అయితే 100 సార్లు మళ్ళీ ఫీడ్బ్యాక్లు ఇచ్చి అది అంటాడు. సో ఇట్ ఈస్ రాదర్ ఐ సే స్ట్రెస్ఫుల్ దెన్. అంటే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇస్ వెరీ స్ట్రెస్ఫుల్? ఇఫ్ ఇట్ ఈస్ అవర్ ఓన్ ప్రాజెక్ట్ లైక్ వీ డూయింగ్ క్యూరియస్ నిఖిల్, స్ట్రెస్ ఏం లేదు. ఒక రోజు డిలే అయినా సరే వీ కెన్ లైక్ దాని మీద కష్టపడి మంచి ప్రోడక్ట్ చేయొచ్చు, లేదంటే ఇది చిల్ కొంచెం వెళ్ళిపోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లయింట్స్ ప్రాజెక్ట్, అది వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది. ఫస్ట్ ఆ స్టైల్ నేర్చుకోవాలి. మళ్ళీ వాళ్ళకంటూ కొన్ని కింగ్స్ ఉంటాయి. కొంతమంది మంచిగా ఉన్నా లేదు ఇంకో రివ్యూ అని చెప్తారు. కొంతమంది వాళ్ళు చెప్పలేక వాళ్ళు ఇంకో మేనేజర్ని పెట్టుకొని చేయమని చెప్తారు. కొంతమంది వాళ్ళు మాట్లాడే దాంట్లో గ్రామర్ లేకపోయినా పెట్టే సబ్ టైటిల్స్లో గ్రామర్ కావాలి అంటారు. ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఎట్లా అంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ ఎడిటింగ్. పిల్లల్ని కనుక వార్డు ఉంటుంది కదా, అట్లా వాళ్ళందరూ ఏడుస్తుంటే ఏడుపులు కంట్రోల్ చేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. అది నువ్వు చెప్తున్న ప్రతి మాటకి నీ దగ్గర ఎక్స్ప్రెషన్స్ లేవు, ఆ బాబు దగ్గర ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ నా దగ్గర ఉండదు. ఫస్ట్ టైం ఏదో అన్నప్పుడు డిప్రెసింగ్ ఉన్నాడు, తర్వాత సబ్ టైటిల్స్ అన్నప్పుడు
అన్నప్పుడు నవ్వుతున్నాడు. అంటే ఎట్ సమ్ పాయింట్ వీ ఆల్ ఫేస్డ్ దీస్ థింగ్స్ ఎట్ అవర్ వర్క్ అనమాట. యూనో ఆకాష్, నాకు అనిపించింది అంటే ఇట్స్ అగైన్ క్రియేటివ్ బిజినెస్లో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ ఐ థింక్ 8.5 years ఐ బిన్ ఇన్ దిస్ స్పేస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను 1,00,000 రూపాయలకి ప్రోడక్ట్ తెచ్చిన ఆకాష్, దానికి మార్కెట్ ఉంది అంటే నేను దాన్ని 1,50,000 అమ్ముకుంటా. నేను సరుకులు తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని ఏదోటి మార్కెట్ ఉంది, వాల్యూ ఉంది, ఇది అది వేసి అమ్ముకున్నా. ఎవడు నువ్వు క్రియేటివ్ ఇది అది క్వాలిటీ తొక్క ఏ తోటకూర ఏమంటమాట. కానీ మనం ఉన్న ఇండస్ట్రీలో మాత్రమే 1,00,000 రూపాయల సరుకు మనం అమ్మాలంటే మనం 2,00,000 రూపాయలు వర్క్ చేయాలి. కానీ 2,00,000 వరకు యూనిక్ గా ఉండాలి. నేను షాప్కి వెళ్ళి ఒక కేజీడు జీడిపప్పు తెచ్చినా అనుకో, జీడిపప్పు A1 క్వాలిటీ ఉండాలన్నదే ఒక్కటే కాన్సెప్ట్. దాంట్లో ఆ జీడిపప్పు రంగు ఎలాగుంది, షూప్ ఎలాగుంది, పక్కన జీడిపప్పులతో కంపారిజన్ అయ్యేం ఉండవు. జీడిపప్పే. కానీ క్రియేటివ్ ఇండస్ట్రీలో ఎలా అంటే నువ్వు ఇచ్చే అదే 700 రూపాయల కేజీ జీడిపప్పుకి పక్కన జీడిపప్పుతో మ్యాచ్ కాకూడదు, లాస్ట్ జీడిపప్పుతో మ్యాచ్ కాకూడదు, కొత్త జీడిపప్పు కంటే ఇంకా బాగుండాలి, జీడిపప్పులో రివిజన్ కావాలి, స్టైల్ కావాలి, డైరెక్షన్ కావాలి. సమ్టైమ్స్ ఐ ఫీల్ అవి ఈవెన్ గెటింగ్ పెయిడ్ ఎనఫ్ టు డీల్ విత్ ద షిట్. Are we even in the concept of therapy? Client ki therapy కావాలి and they dump their shit at us and we basically deal with their shit. Manage all that shit and we'll take money. Yeah, but we take money. That is a bare minimum thing we do. పోనీ అది కూడా ఏం పెద్ద ఇస్తారా అంటే, So we are not editors, we are therapists. నాకు అట్లనే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎట్లా అంటే యాజ్ యూ సెడ్ 1,00,000 రూపాయలు దానికి 2,00,000 కావాలి వాళ్ళకి అని చెప్పి, వాళ్ళు ఇచ్చేది 1,00,000 ఉంటుంది అంటే నాకు ఐ ఫీల్ లైక్ వాళ్ళు ఇచ్చేది 50,000 ఉంటుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ ఎన్ ఎడిటర్ హూ ఇస్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్, ఐ కెన్ డూ 1 lakh ఎడిట్. కంపారిజన్స్ చూసుకున్నా సరే వీ ఆల్వేస్ అండర్ చార్జ్ ఏమంటారో నాకు పదం జరగదు. ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ యూ ఆర్. ఫస్ట్ నుండి వేసుకుంటాను చిన్నగా. ఐ డోంట్ ఫీల్ ఎడిటర్స్ ఆర్ ప్రైజింగ్ కరెక్ట్లీ. అండ్ ఇంకోటి వాట్ ఐ ఫీల్ ద ప్రాబ్లమ్ ఇస్ అంటే, జీడిపప్పులు అనుకో నీ దగ్గర క్వాలిటీ బాగాలేకపోతేనే నువ్వు తక్కువ అమ్ముతావు, ఉంటే ఆల్వేస్ యూ విల్ పుట్ ఇన్. ఇప్పుడు ఐఎమ్ ఎన్ ఎడిటర్, నేను జాబ్ చేస్తున్నా, సో ఐ విల్ మెయింటైన్ మై స్టాండర్డ్స్. 5K వర్త్ ఆఫ్ ఎడిట్ ఉందంటే ఐ మేట్ ఓన్లీ గో డౌన్ యాజ్ మచ్ యాజ్ 4K ఆర్ కంపెన్సేట్స్ విత్ సమ్ అదర్ థింగ్స్ బట్ నాట్ గో ఆన్ మనీ. ఇప్పుడు విక్రాంత్ ఈజ్ ఎ న్యూ కమర్ అనుకుందాం, హీ ఈస్ హ్యావింగ్ సేమ్ టాలెంట్ యాజ్ మైన్, బట్ సర్టిఫికేట్స్ వల్లనో ఎక్స్పీరియన్స్ వల్లనో ఈజ్ నాట్ గెటింగ్ జాబ్. 5K చేయాల్సిన ఎడిటింగ్ హీల్ డూ అట్ 1K. సో మార్కెట్ ఐ ఫీల్ లైక్ చాలా డిస్టర్బ్ కూడా అవుతుంది. సో క్లయింట్స్ విల్ బీ లైక్ నువ్వు కాకపోతే ఇంకొకటి. అండ్ సమ్ టైమ్స్ వెన్ క్లయింట్ డజంట్ ఫీల్ దట్ ఆల్సో దే ట్రీట్ అస్ లైక్ దట్. మనమే చేయగలుగుతాం అంతగానో అది తీసుకొని. నాట్ పీపుల్ కెన్ కోప్ అప్ విత్ ఆల్ ద వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సో లాంగ్. బట్ ఐ ఫీల్ బికాస్ దేర్ ఆర్ పీపుల్ లైక్ దిస్, వాళ్ళ నీడ్స్ వల్ల చాలా తక్కువ చేసేస్తారు. ఈవెన్ దే రియలైజ్ ఇట్ లేటర్. బట్ దానివల్ల వాట్ ఐ ఫీల్ ఇస్ పీపుల్ హు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, పీపుల్ హు ఆర్ రియలీ ఇన్ నీడ్ ఆఫ్ మనీ విచ్ దే డిజర్వ్ ఆర్ నాట్ గెటింగ్ ఇట్. గైస్, నాకు ఒక జెన్యూన్ డౌట్ ఉంది. వెరీ రీసెంట్గా మన తెలుగులో ఒక పాడ్కాస్ట్ ఒక ఎడిటర్తో ఒక వీడియో తీసాడు. దాంట్లో ఆ బాబు ఏం చెప్తున్నాడు అంటే 10 నిమిషాల్లో షార్ట్ రీల్ కొట్టేసి ఇచ్చేయాలి, క్లయింట్కి అది కావాలి, 10 నిమిషాల్లో వేసేయాలి, 10 నిమిషాల్లో డెలివరీ చేయగలం అని. ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? 10 నిమిషాల్లో చేయడం కష్టం కాదు. 10 నిమిషాల్లో నీకు ఏం కావాలనేది కష్టం. 10 నిమిషాల్లో ఏంటి, నీ దగ్గర మంచి పీసీ ఎక్స్పోర్ట్ మంచిగా అయ్యేది ఉంటే నువ్వు జస్ట్ 16:9 వీడియో ఉంటే 9:16 డేస్ ఎక్స్పోర్ట్ కొట్టేస్తావు. బేసికలీ ఎడిటింగ్ అన్న స్పేస్లో ఏంటంటే ఇంటెంట్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. పృథ్వీ, ఇంటెంట్ అంటే ఏంటంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ. మనకి ఆకలేసినప్పుడు మనం తింటాం, కానీ 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. డూ వీ నీడ్ సంథింగ్ దట్ వీ లవ్, డూ వీ నీడ్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఆర్ డూ వీ నీడ్ టు ట్రై సంథింగ్ న్యూ, డూ వీ నీడ్ సంథింగ్ దట్ ఈస్ చీప్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ ఫాస్ట్. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా మన తిండిలో. మనం ఇచ్చే సర్వీసెస్ లో కూడా డూ యూ నీడ్ చీప్, డూ యూ నీడ్ ఫాస్ట్, డూ యూ నీడ్ ఎక్స్పెన్సివ్, డూ యూ నీడ్ యూనిక్, ఇవన్నీ ఫ్యాక్టరింగ్ చేసుకుంటే సడన్లీ యువర్ ప్రోడక్ట్ ఆటోమేటికలీ చేంజెస్ అ లాట్. అదేదో సినిమాలో ఉంటుంది చూడు, 20 ఏళ్ళ అబ్బాయి నుంచి 60 ఏళ్ళ ముసలోడి దాకా కూడా అందరికి 18 ఏళ్ళ అమ్మాయి కావాలి అన్నట్టు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో యూ వాంట్ చీప్ అదా, ఇట్లా ఎవ్రీ వన్ ఆల్సో వాంట్స్ దట్ మినిమం ప్రైస్ ఓన్లీ. I don't think so. ఎందుకంటే there are people who have already worked in this space before and they realize that is not the way to go. See what happens here, Akash, is హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనాలంటే ఎంత పడుతుంది చెప్పండి? నేను కొనలేదు, నాకు తెలియదు. ఏరియాని బట్టి ప్రైస్ ఉంటుంది. Average కోటి. See now we're not property experts, but we know average price because that's common knowledge for us. ఎందుకంటే మనం ఉన్న ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ is one of the established industry to help us understand. Vikrant, tell me how much one day's movie production cost will lead up to. తెలియదు, because it has so many factors involved in it. There are movie production houses who has 20 lakhs daily budget, who has 50 lakhs daily budget. పెద్ద పెద్ద దిల్రాజు సినిమా అయితే 5 కోట్లు 3 కోట్లు డైలీ బడ్జెట్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు 20 days షెడ్యూల్ వేసుకున్నాకో 20 days into 50 lakhs నీకు అక్కడ వచ్చేసింది కదా బడ్జెట్ 10 crores కి. అట్లా లెక్కేసుకుంటారు అన్నమాట బడ్జెట్.
సో యూ కెనాట్ కమ్యూనికేట్ అండ్ కమ్ బ్యాక్ టు సెయింగ్ దట్ ఇంతలో అయిపోతుంది అంతలో అయిపోతుంది. దెర్ ఆర్ షార్టర్ బడ్జెట్ ఫిల్మ్స్, అంటే 5 కోట్ల లోపల సినిమా తీసే సినిమాలు ఉంటాయి అనమాట. వాళ్ళు డైలీ బడ్జెట్ అంతా 15 లక్షలు 10 లక్షలు ఉంటుంది, వాళ్ళు లాగి చేస్తారు. కానీ ఒక పక్క ప్రాపర్టీకి వీ నో వాట్ ఆర్ ద ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వాట్ షుడ్ వీ నో దట్ ఇంతకంటే తక్కువ రేట్లో ఒక ఇల్లు దొరకదు అని. ఈ ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు, ఇంతకంటే తక్కువ రేట్లో ప్రోడక్ట్ తయారు చేస్తే అది వర్క్ కాదు, అది వర్క్ అయ్యే అవకాశం లేదు. ఈ కామన్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ జనాలకి లేదు. లైక్ హౌ మచ్ పీపుల్ నో అబౌట్ రియల్ ఎస్టేట్. ఒక హార్ట్ సర్జరీ జరిగిందంటే దానికి 5 లక్షలు 10 లక్షలు అవుతుందన్న బేసిక్ కామన్ సెన్స్ ఉంది. కానీ ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఒక పీస్ వెళ్ళిందంటే దానికి ఎంత ఖర్చు అవుతుందన్న ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కానీ కామన్ సెన్స్ కానీ లేదు. అదే వాళ్ళ లైఫ్ లో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి అది వాళ్ళకు ఎగ్జాక్ట్లీ అది కూర్చోదు వాళ్ళ మీద. అది కూర్చోకపోవడం వల్ల దే థింక్ వాట్ ఎవర్ దే ఫీల్ ఈస్ ద ప్రాసెస్ ఈస్ వాట్ దే థింక్ ఇస్ ద వర్త్. అందుకే ప్రతి ఒక్క ఎడిటర్కి పైనుండి ఫీడ్బ్యాక్ ఇష్ట వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అనుకుంటారు. బై ద వే ఇక్కడ కూర్చున్న ముగ్గురికి ఎడిటింగ్ వచ్చి ముగ్గురు ఎడిటింగ్ చేస్తారు. ద బ్లాక్ షిప్. But Akash, I wanted to go a little deeper, Akash. I wanted to understand what makes certain thing work. ప్రతి ఒక్కరు అంటారు కదా, నాకు వైరల్ ప్రోడక్ట్ కావాలి, నాకు వైరల్ పీస్ కావాలి, నాకు వైరల్ ఎడిట్ కావాలి అని. బట్ వాట్ గోస్ ఇన్ టు దట్ వైరాలిటీ? ఎవ్రీవన్ హ్యాస్ వర్క్డ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్. వాట్ యూ థింక్? అగైన్ యాజ్ ఐ సెడ్, నేను మరీ అంత ఎక్స్పీరియన్స్ కూడా కాదు. ముందు చేసేటోని ఎడిటింగ్ నేర్చుకున్నప్పుడు ఐ డిడ్ సమ్ ఎడిట్స్, ఐ సక్డ్ అట్ దెమ్. నాకు అది కాదు, ఎడిటింగ్ నాకు కాదు అనుకుని వదులుకున్నా. అండ్ లాస్ట్ ఇయర్ బిఫోర్ డిసెంబర్ ఐ స్టార్టెడ్, దెన్ ఐ కేమ్ హియర్. ఇట్స్ బీన్ 6 months వర్కింగ్. దట్ ఇస్ స్టేట్ అండ్ పొజిషన్ ఐ యామ్. ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ ఆల్సో లాట్ ఆఫ్ ర్యాండమ్నెస్ టు ఇట్. నువ్వు ఎంత ప్లాన్ చేసి ఏం చేస్తావు? యూ హ్యావ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ సంథింగ్ వైరల్ బై ప్లానింగ్, ఐ ఫీల్ లైక్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫండ్స్, డబ్బులు కానీ రిసోర్సెస్ కానీ అదంతా. ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ర్యాండమ్ అండ్ ఐ రియలీ డోంట్ నో వాట్ విల్ వర్క్, వాట్ విల్ నాట్ వర్క్. మనమే చూసినాం, రోజులు కూర్చొని చేసిన ఎడిట్ అప్పుడప్పుడు పోతుంది, అట్లా డెడ్ అయిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అని ఏదో ఇట్లా కొట్టేస్తే అది మంచిగా అవుతుంది. ఐఎమ్ లైక్ షాక్డ్. అంటే నాకు ఒక కామన్ సెన్స్ వ్యూ ఉంది, అంటే ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్, బట్ చూస్తుంటా కదా బేసిక్గా ప్రతి 10లో 2 హిట్ అయితే ఆ రెండిట్లలో నేను చూసినంత వరకు కామనాలిటీ, ఒకటేమో రిలేటబిలిటీ. చూస్తున్నాడు రిలేట్ అయినా కావాలి, అంటే నేను 10లో ఒకటైనా ఇట్లా ఉండాలి, రిలేట్ అయినా కావాలి, వాడిని షేర్ అని వేయాలనిపించాలి. ఇంకొకటి మ్యూజిక్, కరెక్ట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ పడితే కంటెంట్ ఏదైనా సంబంధం లేదు, అది ఎలివేట్ అయిపోద్ది. Those are couple of considerations. Not everyone wants music in their piece, and not everyone has a relatable content in that factor, right? So yeah, like I have 2 sides of the answer, right? Sometimes like I did a reel, Akash, ఒక parenting concept మీద I did a reel. It took me 3 days. I still love that reel. So good, so freaking good that reel is. That parenting, అదే బాబుని ఇట్లా అంటాడు. So freaking good. ఇప్పుడు చూసిన కలర్ నీళ్ళు వచ్చేస్తాయి. రీల్ 3,000 చేసింది అది. అండ్ ఐ టెల్ యూ, నేను ఐ స్టార్టెడ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ అండ్ ఐ జస్ట్ ర్యాండమ్లీ డిడ్ రీల్ అబౌట్ సొరగేట్ అడ్వర్టైజింగ్. వెళ్ళిపోయింది అది 1.8 million. అది ఏం లేదు, జస్ట్ టైం పాస్ గా ఒక 25 minutes ఏమో కూర్చున్నా, కాన్సెప్ట్ రాసుకున్నా, ఒక 2-3 hours ఎడిట్ చేసి పెట్టేశాను. అదే దానికి ముందు మేము అనుకున్నాం అన్నట్టు కాల్లో, వీ వాంటెడ్ టు పుట్ అవుట్ కంటెంట్. ఏం కంటెంట్ రావట్లేదు, ఇది ఒకటి చేసి మాట్లాడితే వెళ్తుంది అంటే నిఖిల్ ఉండి ఇది ఎవరిని తెలియదు, ఇప్పుడు ఎవ్రీ వన్ నోస్ దిస్ చెప్తే మన క్రెడిబిలిటీ పోద్ది. ఏం చెప్పలేదు, వెరీ బేసిక్ కాన్సెప్ట్ అన్న. లైక్ షర్ట్ వేసుకోవడం వల్ల, ప్యాంట్ వేసుకోవడం వల్ల అంత ఈజీ కాన్సెప్ట్స్ కదా ఇవి అని చెప్పి అనుకున్నా. అగైన్ సర్ప్రైజింగ్, పీపుల్ ఆర్ సర్ప్రైజింగ్, లైక్ ఇట్స్ సర్ప్రైజింగ్, రైట్? నాకు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ వాట్ వీ థింక్ యాజ్ జనరల్ అవేర్నెస్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ జనరల్ అవేర్నెస్. అంటే మనం ఒక పాయింట్ పెట్టి అరే ఇది వెరీ ఆబ్వియస్ రా, ఇది చెప్పక్కర్లేదు అనుకుంటాం కదా. యాక్చువల్ అలాంటి పాయింట్స్ ఎక్కువ వర్క్ అవుతాయి ప్యాకేజింగ్ లో. మనం ఏదైతే ఇది సూపర్ పాయింట్ రా, కత్తిరా పాయింట్ అన్నప్పుడు అది ఎవడి దేకడు. ఇట్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. సినిమా వాళ్ళైనా కానీ, ఇలా మన ప్రొడక్షన్ లో ఉన్న మనమైనా కానీ, లేదా వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఈ స్పేస్ లో వర్క్ అవుతున్నారు. వీ వర్ నాట్ ఏబుల్ టు అసెస్ గ్రూప్ మెంటాలిటీ. ఇండివిజువల్ మెంటాలిటీ ఈస్ డిఫరెంట్ అండ్ గ్రూప్ మెంటాలిటీ ఈస్ డిఫరెంట్. ఇండివిజువల్ గా ఆకాశ్ ఇస్ స్మార్ట్ గాయ్, విక్రాంత్ ఇస్ స్మార్ట్ గాయ్, కానీ మనందరం నవ్వుకుంటే రీల్స్ చూస్తాం అండ్ వీ లైక్ సర్టన్ కైండ్స్ ఆఫ్ రీల్స్ అండ్ దే ఆర్ నాట్ వెరీ స్మార్ట్ reels, they're very average reels and we keep liking them. So I like every reel that comes into my feed. అది నేను చూస్తానో లేదో కూడా తెలియదు. నాకు నచ్చలేదు 2 seconds లో తీసేస్తా అంటే ఆ 2 seconds ముందు లైక్ చేసి తీస్తాను. అందుకే నీకు వేసిన కొన్ని లైక్ చేసిన రీల్స్ నాకు వచ్చినాయి. అందుకని కంప్లైంట్ కూడా సార్, కొంతమంది కంప్లైంట్ అంటే కంప్లైంట్ కాదు, ఏ ఇందిరా ఈ రీల్ కూడా లైక్ కొడుతున్నా అంటే నేను చూసి ఇట్లాంటి ఒక రీల్ నా ఫీడ్ లోకి వచ్చిందా అని కూడా తెలియదు నాకు. లైక్ కొట్టి తీసేస్తా, అలవాటు అయిపోయింది. బట్ యా, we spoke about some of the basic understanding about the game altogether. But what excites you for being in this field? Like what makes you feel like it's worth a time or worth an investment? ఎక్సైట్మెంట్ ఏమో నేను చెప్పలేను, కానీ మై వ్యూ అండ్ ఇట్ ఈస్ నెక్స్ట్ చెప్తాడు మనోడు కొంచెం సిగ్గుపడుతున్నాడు, నవ్వుతున్నాడు, కోల్గేటా పళ్ళు బాగుంది.
నాకు ఎట్లా అంటే ఆ పోరాట సింహం సాంగ్ ఉంటుంది కదా, నేను అది బ్రెయిన్ లో పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. ఆల్ మై బడీ ఎడిటర్స్, లెట్ ఇట్ బి ఇన్ కథానికో ఆర్ పీపుల్ హూమ్ ఐ నో ఫ్రమ్ అదర్ థింగ్ కదా, వాళ్ళకి ర్యాండమ్ అయినా వాళ్ళు కష్టపడినందుకైనా ఏదో ఒకటి వైరల్ వెళ్ళింది. మళ్ళీ నా జాతకం బాగాలేదో ఏమో తెలియదు కానీ ఐ డిడ్ దిస్ మచ్ ఆఫ్ వర్క్, నథింగ్ వెంట్ గుడ్. ఇప్పటిదాకా కూడా ఒకటే వెంట్ గుడ్, అండ్ దట్ ఈస్ లైక్ ఇన్నోవేటబుల్. అది కంటెంట్ అట్లా ఉంది, అది సమ్ థింగ్స్ ఉంటాయి కదా, ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్, యు నో ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రెడిట్ ఆఫ్ 1%. అట్లాంటిది వెళ్ళింది. అండ్ కంపారిటివ్లీ నేను ఎంత అంటే అఫ్ కోర్స్ నాకు వచ్చే ఆ బుడ్డ నెంబర్లోనే కొంచెం పైకి కిందకి అయింది తప్పితే నథింగ్ యాక్చువల్లీ వెంట్ వైరల్ ఆర్ ఐ ఫీల్ లైక్ గాట్ వాట్ ఇట్ డిజర్వ్డ్ ఆర్ అట్లీస్ట్ దాని డిజర్వ్ వదిలేసి అది ఐ థింక్ ఆడియన్స్, పీపుల్ హూ సీ అండ్ యూట్యూబ్ algorithm should decide, but I feel like I should make edits that reach out to people that get views or likes. I'm into that materialistic thing. I want views and likes. I feel like నువ్వు కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్ కాదు, నువ్వు క్లాసికల్ సినిమా డైరెక్టర్. So there are these movies which are commercial movies, and there are these movies called art movies. So let's say నేను ఒక డైరెక్టర్ ఆకాష్, విక్రాంత్ కూడా, బేసికలీ నేను డైరెక్షన్ అప్పుడు వీడు ఒకడు ఉన్నాడని గుర్తించండి. మరి మాట్లాడమే. సో ఇమాజిన్ నా దగ్గర ఒక బాండ్ స్క్రిప్ట్, ఇట్లా సైలెంట్ అయిపోతారు. సో ఇమాజిన్ నా దగ్గర ఒక బాండ్ స్క్రిప్ట్ ఉంది, లైక్ ఫుల్లీ ప్యాకేజ్డ్ ఐడియా ఏదో పెట్టుకున్నాను, నేను దాని మీద షూట్ చేస్తున్నాను. సో నా దగ్గర కొన్ని షార్ట్స్ ఉన్నాయి, మన రామ్ గోపాల్ కింద నుంచి పెట్టడం, కాళ్ళ మధ్యలో నుంచి పెట్టడం, అలా కొన్ని షార్ట్స్ ఉన్నాయి విజువల్ మైండ్లో. బట్ ఈ కమర్షియల్ పెడితే భయం, వర్క్ అవుద్దో లేవో ఏంటో అని. సో నేనేమనుకుంటా, పోతే పోయింది, ఒక 25 లక్షలు పక్క తీసి పెట్టుకొని ఒక ఆర్ట్ ఫిల్మ్ తీస్తా. ఏది ద ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ మీ ట్రైంగ్ టు పుష్ మై సెల్ఫ్. ఐ క్లియర్లీ నో ఫ్రమ్ డే వన్ దట్ నార్మల్ పీపుల్ నాట్ అప్రిషియేట్ దిస్ ఐడియా బికాస్ ఐమ్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, ఐమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10. నువ్వు తయారు చేసే రీల్స్ లాగా, క్లిప్స్ లాగా, వెన్ ఐ సీ ఐమ్ లైక్ మ్యాన్ దిస్ ఇస్ బ్రిలియంట్, హౌ ఆర్ యూ పుల్లింగ్ ఆఫ్. బట్ జనరల్గా ఎందుకు మనకి అన్నట్టు కనబడతారు. సో imagine I keep testing like 10 items, 15 items, 20 items in that one art film, and suddenly the guys who love that art film say that, hey, this piece is really good, hey, this piece I love it, this piece is not that great. You start doing testing tarvata you will realize, oh, the people are loving these aspects of it. Why can't you take this idea but dial it down a little bit and put it on the mainstream? So alaga every director, every producer, every editor needs to have this kind of a mainstream idea and also an artsy idea. Nee efforts anni no mainstream మీద పెట్టావనుకో, you become a పక్కా mass commercial director who will not get yourself upgraded. అంటే ఇప్పుడు మన early 2000 డైరెక్టర్స్ తీసుకొచ్చి పెట్టామనుకో, వాళ్ళు ఇప్పటికీ అయ్యే సినిమాలు తీస్తారు. దే నెవర్ గోట్ ఎ ఛాన్స్ టు ఎక్స్పెరిమెంట్ బై దెమ్ సెల్వ్స్ టు సీ వాట్ ఈస్ టుడేస్ ట్రెండ్. ఇవాళ ఏ సినిమాలు వర్క్ అవుతున్నాయి, ఇవాళ ట్రెండ్ ఏంటి, ఇవాళ స్ట్రక్చర్ ఏంటి. మనం అనుకుంటాం కదా, దెర్ ఆర్ కొంతమంది డైరెక్టర్స్ చాలా రోజులు మళ్ళీ సినిమాలు తీశారు. ఇప్పుడు తీసినప్పుడు అరే ఇందిరా మళ్ళీ 2000 కథ తీశారు ఇల్లు అని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఆ ఛాన్స్ రాలా టు ఇంప్రూవ్ దేర్ క్రాఫ్ట్ ఇవాళ. అండ్ ఐ రియలైజ్డ్ దట్ ఈస్ ఆల్సో ద సేమ్ థింగ్ విత్ ఎడిటర్స్. అండ్ ఇందాక పృథ్వీ ఆట అన్నప్పుడు అది వీ నీడ్ టు కీప్ క్రియేటింగ్ సంథింగ్ ఫర్ ద పబ్లిక్ బికాస్ దట్స్ వాట్ ఈస్ అవర్ సర్వైవల్. But also we need to keep something feeding for ourselves also. What am I pushing towards? Like today's conversation is recorded in raw log footage antaru, and every edit, every shoot, every capacity of work that we do is also us pushing our boundaries to see what is our capabilities. It's little uncertain, it's a little unpredictable, but it gives us the hope to take it forward. But indaka nenu adigina question ki nene answer istanu ante what do I look at the end of the day that this is a good gig for me? Why do I like editing a lot? Akash, I have tried my foot in a lot of things. Half of them నేను ఎంత కష్టపడినా కూడా ప్రోడక్ట్ ఎప్పుడు బయటికి కనపడలేదు అనమాట. ఎందుకంటే ఐ డి లాట్ ఆఫ్ వర్క్ ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ నేను నీకు అద్భుతంగా సేవ్ చేసినా కూడా నువ్వు పక్కనోడికి ఏం చెప్తావు అన్న దాన్ని బట్టి నా క్రెడిబిలిటీ డిపెండ్ అయింది. నువ్వు ఏం చెప్పకపోతే నేను నీకు అద్భుతంగా మసాజ్ చేసిన, కానీ యూ హ్యావ్ నో కమ్యూనికేషన్ టు ద నెక్స్ట్ పర్సన్ దట్ ఏ నిఖిల్ రా సూపర్ రా తాగేసి తుమ్ముతాడు రాంగ్ ఎగ్జాంపుల్. బట్ ఒక్క కమ్యూనికేట్ చేయకపోతే ఇట్స్ గుద్దాడు రా బాబు. సో yeah, so that's the problem in service industry. But creatively or funnily మనం చేసే ఎడిటోరియల్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇట్స్ బోత్ కాంబినేషన్ అనమాట. ఇట్స్ సర్వీస్ అండ్ ప్రోడక్ట్. ఇట్స్ సర్వీస్ బికాస్ వీఆర్ పుట్టింగ్ అవర్ మాన్యువల్ ఎఫర్ట్స్ టు క్రియేట్ సంథింగ్ అండ్ వీ క్యాన్ యాక్చువల్లీ సీ ద ప్రోడక్ట్. ఇట్స్ an MP4 or it's some other format. A person, all my life I have been creating service value where no one is able to recognize my work. Suddenly I show my channel and say that dude, look at this is all done by me. The sense of pride of owning a product,
నో వన్ కెన్ స్నాచ్ అవే దట్ పర్టికులర్ థింగ్ ఫర్ మీ. నేను కాలేజ్లో ఉన్న తర్వాత కంపెనీలో పనిచేసినప్పుడు మంచి మంచి ఐడియాలు తీసుకొస్తా ఇంటర్న్ని. సార్ ఒకసారి ఐడియా వినండి బాస్ ఒకసారి చెప్తా. ఏ బ్యాడ్ అకిల్, ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రోడక్ట్, ఇట్స్ నాట్ గుడ్ ఐడియా అంటే 3 నెలల తర్వాత అదే ఐడియా కాపీ కొట్టి పెట్టింటాడు. అండ్ యూ కుంగిపోయింటావు నువ్వు కూర్చొని ఏడ్చి ఐ మీన్ ఐ ఫేస్ దట్ ప్రాబ్లమ్. అండ్ టుడే ఐ డోంట్ గెట్ దట్ బికాస్ ఐ ఆమ్ కంట్రోలింగ్ మై ఓన్ ప్రోడక్ట్ వాట్ ఐ వాంట్ టు క్రియేట్. అండ్ ద వాల్యూ దట్ క్రియేట్స్ ఆర్ దట్ కంఫర్ట్ దట్ క్రియేట్స్ is something that's unreasonable and unmatchable. అందుకే I love the whole game of editing altogether. Anyone want to share their own version of the story? See, I am the same person. I used to be in 3D. I came into editing. There are అన్ని reasons ఉన్నాయి, but Vikrant is the same, but he never worked on anything. He had these dreams, నేర్చుకోవడం అంతా థ్రిల్ చేసినాడు, బట్ ఇట్లా ఎడిటింగ్ లాగా అడుగు పెట్టినాడు. పోలేకపోయాను. నేను పోయి అలా కనిపించినట్టు మెరుపుతిగలగా పోయి వచ్చిన. ఈవెన్ దట్ ఈస్ 1 year ఇట్ వాజ్ లైక్ మెరుపుతిగా ఉంది. అవి ఎట్లా అంటే నువ్వు ఏం అక్కడ వేసినావు కానీ ఎడిటింగ్ లాగా వచ్చినావు. ఏంటి నీ ఎక్స్పీరియన్స్? ఎన్ని మంత్స్ చేసినావు ఎప్పుడైనా? 3 months ఎడిటింగ్ అంటే ఏంటి నీకు? వాట్ ఈస్ ఎడిటింగ్? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్టార్టింగ్లో చెప్పాలంటే నేను నేర్చుకుందాం అనుకున్నది కాదు, వచ్చింది ఇది. స్టార్టింగ్ బీటెక్ అయిపోయింది, ఓకే ఏం చేద్దాం. ఐటీఎం అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు. మీమ్ పేజ్ ఉండే, అట్లా బేసిక్ ఎడిటింగ్, ఈ ఇమేజ్ ఎడిటింగ్ పైన ఉండే. వీడియో ఎడిటింగ్ ఎప్పుడు ట్రై చేయలే. ఒకసారి ట్రై చేసిన, దరిద్రంగా వచ్చింది, వద్దులే మనకు సెట్ చేయాలనిపించింది. ఓకే పక్కన పడేసిన తర్వాత ఇంకా ఇంట్లో కాలు ఉండడం ఎందుకు అని చెప్పేసి యానిమే సజెస్ట్ చేసాను. యానిమే చూస్తే యానిమే మీద ఇంట్రెస్ట్ వచ్చింది. యానిమేషన్ వేరే యానిమేషన్, 3D యానిమేషన్, 2D యానిమేషన్, అది ఇంట్రెస్ట్ వచ్చింది. సరే అని చెప్పేసి అది చూసాను, కోర్సులు అవన్నీ చూసినాను. ఓకే చాలా మనకు సెట్ కాదులే అని చెప్పేసి సరే ఇంకోటి ఏం నేర్చుకున్నాం, 3D బ్లెండర్ ఇవి అని చెప్పేసి 3D అడుగు పెట్టినాను. బ్లెండర్ కొంచెం నేర్చుకున్నాను, ల్యాప్టాప్ తక్కువలేదు. సరే అని ఫోటోషాప్ ఎక్కించుకున్నాను. ఫోటోషాప్ తను డిజైన్స్ ఇవన్నీ నేర్చుకున్నాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. ఓకే అట్లా ఇక్కడికి వచ్చా, వీడియో ఎడిటింగ్లోకి వచ్చా. ఇప్పుడు అట్లా అయిపోయింది. బట్ మళ్ళా ఈ వర్క్ నచ్చలేదని చెప్పి కాదు కానీ చెప్పు నవ్వట్లేదు నేను. పృథ్వీ లేడు అక్కడ, ఎడిటింగ్లో తీసేసిన అనుకో. చెప్పు. ఎడిటింగ్ నచ్చలేదని చెప్పి కాదు కానీ బేసిక్ ఇది అనుకుంటే రాలేదు, ఈ ఫీల్డ్ అనుకునే చెప్పి రాలేదు. ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి, బట్ అన్నీ ట్రై చేద్దాం, అన్నీ ఇంట్రెస్ట్. ఎట్లా అంటే నాకు ఒక దగ్గర స్టేబుల్ ఉండడం ఇష్టం లేదు, అన్నిటి నేర్చుకోవాలి, అన్నిటి ఉంటాయి. కాబట్టి దాంట్లో ఏది నాకు వచ్చు, నాకు ఏది కాన్ఫిడెన్స్ అని చెప్పేసి దాంట్లో పోవాలి. అట్లా ఇప్పుడు మెల్ల కంఫర్ట్ పోతున్నా. కానీ స్టార్టింగ్ వచ్చినప్పుడు నన్ను ప్రూవ్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని కూడా వచ్చిన. కానీ ఫీడ్బ్యాక్ మీద ఫీడ్బ్యాక్ వచ్చి వద్దు, విఎఫ్ఎక్స్ వద్దు, బోబల్ విఎఫ్ఎక్స్ వద్దు, సన్ ఆఫ్ భారత్ ఇండియా కొంచెం స్నో పెడితే చాలు, ఒక గ్లేషియర్ అవసరం లేదు. నేను మాట్లాడేది గ్లేషియర్ గురించి రా, స్నో గ్లేషియర్. అట్లా ఫీడ్బ్యాక్ వల్ల వద్దు, మనకి ఎంత ఉన్నా వాళ్ళకి ఎంత కావాలి, వాళ్ళకి ఏం చేయాలి మనకు అంత తెలిస్తే చాలు, అంతతో పాటు మనకి ఇంకొంచెం యాడ్ చేస్తే చాలు అని చెప్పి అట్లా కంటిన్యూ అయింది. వాళ్ళకి ఇంత కావాలని ఉంటుంది, నీకు ఇంత చేయాలని ఉంటుంది, కానీ నువ్వు ఇంతే చేయగలవు, వాళ్ళు దాన్ని ఇంతే అనుకోగలరు. అదే ఐ ఫీల్ లైక్ ఎడిటింగ్ వర్క్ ఏదైతే ఉందో వచ్చిన కొత్తలో ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక 24 yearsకి వాడు ఎడిటింగ్ చేయడానికి వచ్చిండు అనుకో, ఇప్పటి నుండి నెక్స్ట్ 6-7 years వాడు సస్టైనబుల్గా ఎడిటింగ్ చేయగలడు. బట్ వన్ లైఫ్ మొత్తం ఎడిటింగ్ మీదనే ఉండగలడా అనేది నా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఒకటేమో ఏజ్ పెరుగుతూ ఉంటుంది, క్రియేటివిటీ అది తగ్గుతుంది. అంటే ఇన్ జనరల్ మొత్తం క్రౌడ్ని గ్రూప్గా చూస్తే ఎబిలిటీస్ తగ్గుతూ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ తగ్గుతాయి. ఏదో ఒకటి డెలివరీ చేయాలని థాట్ ప్రాసెస్లో పడతారు. ఏదో ఒకటి డెలివరీ చేసేటోడికి మార్కెట్లో వాల్యూ ఉండదు. అంటే ఎడిటింగ్ లాంగ్ టర్మ్ జాబ్ సెక్యూరిటీ ఎలిమెంట్లో చూస్తే సస్టైనబుల్గా కాదనే నా జెన్యూన్ డౌట్ ఉన్నది. ఇన్ ఇండియా ఐ డోంట్ థింక్ ఎడిటింగ్ కెన్ బీ లైక్ ఎ ఫుల్ టైమ్ మొత్తం జాబ్ ఫర్ అన్ యావరేజ్ ఇండియన్ పర్సన్. తెలుగు అట్లా చూసుకున్నా సరే ఎడిటింగ్ అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ బీ హ్యావింగ్ ఎనీ వాల్యూ ఇన్ ద మనీ యూ గెట్, ఆర్ అంటే ఇన్ మనీ యూ కెన్ యాక్చువల్లీ, బట్ మన దగ్గర ఉంటుంది కదా ఇప్పుడు పెళ్ళి. లేదు ఆకాష్, ఐ విల్ టెల్ యూ వాట్, దిస్ ఈస్ మై ఇంట్యూషన్ అండ్ యూ కెన్ కోట్ మీ ఆన్ దిస్ లేటర్ ఆల్సో. ద మార్కెట్ ఈస్ బిన్ చేంజింగ్ అండ్ లైక్ ఒకప్పుడు
బీపీఓస్ తెలుసా, లైక్ ఐ థింక్ ఐ డోంట్ నో, యూ గైస్ వర్ డెఫినెట్లీ కిడ్స్ ఎర్లీ 2000s పిల్లలు రా మీరు అంటారా బ్రో? అసలు పిల్లలు కూడా కాదన్నాడు కానీ ఓకే ఓకే లైక్ ఎర్లీ 2000s, 2000 లైక్ 1999, 2001, 2003, 2005 వరకు, దెన్ అక్కడి నుంచి 2013 వరకు, 11-13 వరకు, there are two kinds of jobs you keep seeing, right? One is data entry jobs, one is BPO jobs. BPO boom. Data entry అంటే you have a manual interface, like you have crazy amount of data, then you need to put everything together, you need to supply, you need to create value creation on the data, you know, like scrap data ఉంటుంది, you need to organize and you need to put it together. రెండో పక్క BPO is basically you're being a call center to the world, రైట్, లైక్ జపాన్ నుంచి, చైనా నుంచి, రష్యా నుంచి, యూఎస్ నుంచి, యూకే నుంచి, జర్మనీ నుంచి, లైక్ ఆల్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ రీచ్ అవుట్ టు యూ బికాస్ యూ ఆర్ చీప్ లేబర్ ఫర్ దేర్ కస్టమర్స్. అక్కడి నుంచి ఇంజనీరింగ్ హ్యాస్ అ బూమ్ దట్ హ్యాపెండ్ అండ్ వీ లెర్న్ అ లిటిల్ బిట్ అబౌట్ టెక్నికల్ స్కిల్స్ అండ్ వీ స్టార్టెడ్ క్రియేటింగ్ వాల్యూ ఫర్ అవర్ సెల్వ్స్ అండ్ వాళ్ళ సాఫ్ట్వేర్ వాల్యూ మనం తీసుకురాగలిగాం. అందుకని మీరు గమనించినట్టయితే బీపీఓ యావరేజ్ సాలరీ ఈజ్ 3 lakh LPA స్టార్టింగ్, 2.5 to 3 lakh LPA. 15 years బ్యాక్ అదే ఉంది, ఇప్పటికీ అదే ఉంది. దట్స్ అన్ ఎంట్రీ ఫిక్సర్. తర్వాత సాఫ్ట్వేర్ వచ్చినాడనుకో ఇట్ ఈస్ ఆల్సో సమ్వేర్ స్టార్టింగ్ లైక్ దట్ ఓన్లీ, 2.5 to 3 lakh LPA. కానీ బీపీఓ ఒక 2 floors అపార్ట్మెంట్లు పెట్టేవాడు, కానీ సాఫ్ట్వేర్ ఒక క్యాంపస్గా బిల్డ్ అవుతుంది. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ because of the differentiation of American Indian rupee, the value has been created for software engineers. Either they do a crazy amount of work or they're not is a different story. But mass set of people ke jobs and opportunities doruthunayi annamata. You're good at it, you're not so good at it, you're super at it, you're better at it, you're average at it, you get a job in software. Because of that exchange value conversion and the size of the project, you're creating value. And oka project padindi ante, so let's say oka 1000 crore project padindi ante, some 500 people are working on that project. 1000 crore కావచ్చేమో, 100 crore ప్రాజెక్ట్ కావచ్చు. దట్ ఈస్ అన్ రిటైనర్షిప్ ఫర్ దట్ కంపెనీ అండ్ ద కంపెనీ ఈస్ మేకింగ్ లైక్ 20x to 500x ఆఫ్ ద మనీ దే ఆర్ పేయింగ్ యూ. సో దే విల్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు మేక్ యూ హ్యాపెన్. ఇక్కడ నువ్వు గమనించినట్టయితే దే ఆర్ చంక్స్ అనమాట. 100-200 people వర్క్ ఆన్ వన్ ప్రాజెక్ట్ అండ్ అలాంటివి ఒక 100-150 ప్రాజెక్ట్స్ వర్క్ ఆన్ వన్ కంపెనీ అండ్ దట్ కంపెనీ క్యాన్ బీ వన్ ఆఫ్ ది 4 బిగ్ కన్సల్టింగ్ కంపెనీస్ ఆర్ ఇట్ కుడ్ బీ ఆల్ యువర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ బెంగళూరు, ఇన్ బాంబే ఆర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. కానీ వీ మూవ్డ్ ఫ్రమ్ దాట్ ఎకోసిస్టమ్ టు ఎ డిఫరెంట్ ఎకోసిస్టమ్ వేర్ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను అనమాట, bigger companies to smaller companies, everyone has a requirement to tell their story out there and to have their own interface of communication. And a lot of technical jobs, which is like BPO and all, is been getting replaced with AI. So I don't know what happens to those people, but new people who come to this space of creation and storytelling and like మీరు అబ్జర్వ్ చేయండి, ఎడిటింగ్ ఈజ్ నాట్ రియల్లీ కటింగ్ అండ్ పేస్టింగ్. ఎడిటింగ్ ఈజ్ యూ ఆర్ అ క్రాఫ్ట్స్మెన్ అండ్ చిన్నప్పుడు మనం పేపర్స్ని కత్తెర చేసుకుంటూ క్రాఫ్ట్ తయారు చేస్తాం. బేసికలీ ఒక టేబుల్ మీద మనం కత్తెర తీసుకొని పట్టని కట్ చేసి తీసుకెళ్ళి ఏదిగా చూడు నేను గ్రేట్గా తయారు చేశానని మనం చూపిస్తాం. నౌ చేంజ్ దట్, రైట్? ఆ టేబులే ఈజ్ యువర్ వర్క్ స్టేషన్, ఆ కటింగే ఈజ్ యువర్ మౌస్ అండ్ కీబోర్డ్ అండ్ ఆ విజన్ ఈజ్ స్టిల్ దేర్. దట్స్ వాట్ యూ ఆర్, రైట్? Even you have remotely value orientation to know what to cut and what not to, what to keep and what not to, and the basic understanding of the audience pulse. If few aspects negarunayante, you still will be relevant because in the busy paced world, every company needs someone like you, someone like all of us to be able to do that work for them and able to do efficiently. And the requirement is only going to be sporadically increasing. It's not decreasing at all. So ఆ కాంటెక్స్లో ద వాల్యూ ఆఫ్ అ క్రియేటర్, ద వాల్యూ ఆఫ్ అన్ ఎడిటర్ ఈజ్ ఓన్లీ గోన్ బి ఇంక్రీజింగ్. అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆల్సో విల్ హ్యాపన్. వాట్ ఆల్సో విల్ హ్యాపన్ ఇస్ దేర్ గోన్ బి ఫిక్స్డ్ సాలరీ రేట్స్, దేర్ గోన్ బి యూనియనైజేషన్, దేర్ గోన్ బి ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో షూటింగ్ ఒక రేట్ కార్డ్ ఉంటుంది, ఎడిటింగ్ కూడా ఒక రేట్ కార్డ్ ఉంటుంది. ఫ్రెషర్స్ ఈ డాన్స్లు వేస్తారు కానీ జాబ్కి వెళ్తే ఒక రేట్ కార్డ్ ఉంది. లైక్ దిస్ ఇస్ అ మినిమం శాలరీ ప్యాకేజ్ అని. కమ్యూనికేషన్, గ్లాస్ డోర్ లాంటివి ఇవి అవి దిస్ ఆల్ హ్యాపెన్స్ అనమాట. అవి కాకుండా నువ్వు ఫ్రీలాన్సింగ్ వెళ్ళావనుకో రీల్ కింద, ఎడిట్ కింద, కట్ కింద అని చెప్పి దెర్ ఇస్ ఆల్సో అనదర్ రేట్ కార్డ్.
For example, you do better than that, then you are really good expert and you get upheld, like you make double the money. Or let's say you're terrible for the money you're charging and no one will want to take your service, so you will realize that you're not fit anymore in this game and you move on to a different world. అర్థమైందా? సాఫ్ట్వేర్లో కానీ బీపీఓ కానీ ఇఫ్ యూఆర్ అ టెరబుల్ గాయ్ ఆర్ ఇఫ్ యూ థింక్ అరే లేజర్గా లాగిద్దామంటే లాగి చేస్తుండొచ్చు. బట్ దిస్ ఇండస్ట్రీ అలా కాదు. యూ నీడ్ టు బి అన్ ఆర్ట్స్మన్ ఆర్ యూ నీడ్ టు బి అ క్రాఫ్ట్స్మన్. ద మూమెంట్ యూఆర్ అ క్రాఫ్ట్స్మన్ యూ విల్ ఫైండ్ సమ్ స్కేల్ ఆఫ్ వర్క్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. You're introvert, you will find work. You're extrovert, you will find work. You're creative with ideas, you'll find work. You're creative with thoughts, you'll find work. One of the interesting observations I made is editing is not same for everyone, and everyone is not equally creative or smart at putting things. I noticed there are certain editors who are great with text presentation, colors and visual typography under dani. Brilliant typography. There are some editors who are great with music, punch music, up down, like they just know how to do the cinematic whole movement and all. There's some editors who are great with After Effects. They know how to visually create a tracking, animation and visual, like they play around with the space, the 3D space. And then there are 3D artists. Ivanni kakunda there are people who are good at who good at storytelling, who good at enclosed edits. Even I know for a fact that there is something called an action editor movies lo, like action set piece cut cheyadaniki editor untaru. There is an emotional cut editor, there is a full length movie editor, there is a trailer editor, right? Again, nee perspective batti, nee thought batti, nee interest batti, the job is getting created on its own. AI might help you to ease up your process. Instead of having your own assistant, you will be able to do it efficiently with 20% salary that you pay to your assistant, you pay to an AI software, right? But will it be the future? It will be the future. Would it for everyone? Would it be for everyone? No, it will not be for everyone. అది మీరు ఎర్లీ స్టేజ్లో డిసైడ్ చేయగలిగితే బై ట్రయింగ్ అ లాట్, బై డూయింగ్ థింగ్స్ అ లాట్, బై ఎక్స్పెరిమెంటింగ్ అ లాట్ అండ్ నోయింగ్ దట్ ఐ క్రియేటింగ్ వాల్యూ అండ్ ఐ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఈ రెండు ఆస్పెక్ట్స్ మీరు కనుక I తెలుసుకోవాలి. feel like anything in this editing space or 3D space, doctor lane. You need to be constantly learning. Exactly. At no point of time it's not like it is not like ఏదో డిగ్రీ నేను చదివేసిన మార్కెట్ ఎట్లా మార్కెట్ని బట్టి మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఐ ఫీల్ లైక్ ద మ్యాథ్స్ క్యాప్ యూ కెన్ బీ 1 year. యు ఆర్ ఈజీలీ రీప్లేసబుల్. అంటే ఐ థింక్ నువ్వు చెప్పే ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ ఇట్ జస్ట్ ఫిట్స్ సో వెల్ ఇన్ టు ద హోల్ ఐడియా, రైట్? లైక్ మామూలుగా మనం ఎప్పుడు అనుకుంటాం కదా ఎడిటర్ ది కాన్స్టెంట్ చర్నేనా అని. బాస్ మీ ఇంటి పక్కన ఒక బీడిఎస్ డాక్టర్ ఉన్నాడు, తర్వాత బీడిఎస్ అంటే డెంటల్, సారీ, మీ ఇంటి పక్కన బీడిఎస్ డాక్టర్ ఉన్నాడు, తర్వాత సెలబ్రిటీ డెంటల్ వర్క్స్ చేసే డాక్టర్ ఉన్నాడు, మీ ఇంటి పక్కన ఒక 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 వడికోల్ దట్ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఆర్ఎంపీ డాక్టర్ అంటారు కదా, మీ ఇంటి పక్కన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, మళ్ళీ మనకి పెద్ద పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్స్లో చెయ్యి చేస్తే 10 లక్షలు వేసే డాక్టర్లు ఉన్నారు. ఇద్దరు సర్వైవ్ అవుతున్నారు, ఇద్దరి పేరు ముందు డాక్టర్ అని ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోన్ బి ఎవిడెంట్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, ముఖ్యంగా ద క్రియేటివ్ ఇండస్ట్రీస్. 2 సెట్ ఆఫ్ పీపుల్స్ బతుకుతారు, 2 సెట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ మేకింగ్ లివింగ్. ఒకరు 25,000 బతుకుతా, ఒకటి 25 లక్షలు బతకగలము. ఐ థింక్ సెలూన్ది మంచి ఎగ్జాంపుల్ సూట్ అయిద్దాము. ఒక చెట్టు కింద కటింగ్ కొట్టేటోడు ఉన్నాడు, సేమ్ అదే కత్తెడుతో కొడతాడు. పెద్ద దాంట్లో ఏసీలో వేసి కొట్టేటోడు ఉన్నాడు. నువ్వు కటింగ్ అంటే నాకు అది అనిపిస్తుంది. ఐ యూజ్ మెకానికల్ కీబోర్డ్ కదా, ఎప్పుడైనా ఫాస్ట్గా పని చేయాలన్నప్పుడు ఖర్చు కొట్టేటప్పుడు ఇట్లా అంటే ఏదో ఇట్లా జుట్టు ఇట్లా తీసి దువ్వెంతో తీసి చికెన్ కొడుతున్నట్టు నాకు నిజంగా సేమ్ ఫీలింగ్ ఉండదు. నేను నీతో అన్నా కదా, ఆకాష్ పని చేస్తుంటే నాకు అప్పుడప్పుడు నాకు ఆ సౌండ్ కూడా జుట్టు కత్తరిస్తున్నట్టు. అది హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాక కొంచెం మఫల్డ్ వస్తుంది, డిఫరెంట్ వస్తుంది వాయిస్. ఇటు మాట్లాడుతూ ఉంటావు, ఇటు కొడుతూ ఉంటావు, అది అట్లనే అనిపిస్తుంది నాకు కూడా. అది దెర్ ఇస్ దిస్ థింగ్ రైట్, మన ఏమంటారు 3Dలో కానీ అగైన్ నేను ప్రతిసారి తీసుకుంటాను, ఎందుకంటే అవి కొంచెం చేస్తుంది ఇక్కడన్నా గుండె కొంచెం అక్కడ ఉందంటూ కొంచెం ఏమంటారు లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ వేరే వాళ్ళతో చేసుకున్నట్టు అయింది కొంచెం నా పరిస్థితి. ప్రజెంట్ వైఫ్ కూడా బాగుంది కాబట్టి వదలలేకపోతున్నా, అట్లయింది నా పరిస్థితి. పేరు పెట్టుకుందామని చూస్తాడు, పెట్టుకున్నా, అందుకే ల్యాప్టాప్ కొనుక్కున్న కొత్తది. ఓకే, సో దెర్ ఇస్ దిస్ కాన్సెప్ట్, అట్లా ఏం కాదు, ఫస్ట్ మిషన్ అని లేదంటే బెస్ట్ మిషన్ అని ఉంటుంది మనకి, లైక్ ఎడిటింగ్లో కానీ 3Dలో కానీ గేమింగ్లో కానీ ఉండేటోళ్ళకి. సో ఒక రోజు అంటూ వస్తుంది, ఫోన్లో వేరే వాళ్ళకి చూసి ఫోన్లో వేరే వాళ్ళకి అది ఎడిటో గేమో ఆడితే చూసేది కాదు. ఒకరోజు మనకంటూ ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ వస్తుంది, లైక్ దాంట్లో మనం ఇన్ని రోజుల నుంచి ఆగి ఆడాలనుకున్న గేమ్ ఆడతాం, లేదా బ్లెండర్ లాంటి సాఫ్ట్వేర్ కానీ ప్రీమియర్ ప్రో కానీ ఏదో ఒకటి ఎక్కించుకొని
దెన్ స్టార్ట్ అమ్మా నేను కూడా చేస్తున్నా. ఆ టైంలో నాకు అయిపోయింది, మనమే రాజమౌళి ఫ్యూచర్లో ల్యాప్టాప్ వచ్చినాక మనల్ని కూడా ఆపుతాడు అనిపిస్తుంది తర్వాత. బట్ ఐ వాంట్ టు నో ఈచ్ ఆఫ్ యూ, లైక్ మీ ఫస్ట్ మిషన్ ఏంటిది? యూ కెన్ టెల్, అంటే ఎక్కువగా ఉంటే ఫస్ట్ మిషన్ లేదా బెస్ట్ మిషన్, ఆర్ యూ కెన్ టెల్ బోత్ ఆఫ్ ఇట్, ఎనీథింగ్. మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ కూడా ఐ మీన్ యూ కెన్ టెక్నికలీ ఎస్. సో మీ ఫస్ట్ మిషన్ మీరు కొనుక్కున్నారా, పేరెంట్స్ కొనిపించినారా ఏంటిది? అండ్ యూ ఫీల్ లైక్ దట్ మహేష్ బాబు డైలాగ్ 100 వ్యాగ్రాలు వేసుకున్న పెళ్లి కొడుకు రూమ్లోకి వచ్చినట్టు వచ్చారన్నట్టు. ఫస్ట్ అది అట్లా లైక్ పృథ్వీ నువ్వు మొబైలే చెప్తావు కాబట్టి నీతోటే స్టార్ట్ చేద్దాం. లేదు, నేను ఫస్ట్ కొనుక్కుందంటే ఒక ఫోన్ ఉంది. నేను 8th క్లాస్లో ఏమో నాయే డబ్బులు ఇప్పటివరకు ఫోన్ కొనుక్కోవడానికి ఏదైనా. నీకు అప్పుడు డబ్బులు ఎట్లా వచ్చినాయి? అది పెద్ద స్టోరీ లేదు, ఇంకో పాడ్కాస్ట్ అవుతుంది. ఓకే. సో ప్రతి ఒక్క ఫోన్ ఇప్పటివరకు నేను ఏం కొనుక్కున్నా ఇట్స్ మై మనీ. సో అంటే అప్పుడు కూడా సగం మా మమ్మీ ఇచ్చింది, మిగతాదే నా మనీ. మమ్మీ మనీ మన మనీ అదే. సో అది బేసిక్గా అదొకటి, అది ఒక హై వచ్చింది. బట్ ఇంతకుముందు నువ్వు అన్నావు చూడు, ఇది దాంట్లో చూడాలి అని. నాకు బాహుబలి టీజర్ వచ్చింది కదా, టీజర్ ట్రైలర్స్ ఉన్నాయి కదా. బాహుబలి టీజర్ ట్రైలరు మంచి ఫోన్లో మంచి క్వాలిటీలో మంచిగా చూడాలని నాకు ఎప్పటి నుండి ఉండే. ఎందుకంటే అది వచ్చినప్పుడు నా ఫ్రెండ్ గారి దగ్గర ఒక మంచి ఫోన్ ఉండే. మంచి ఫోన్ అంటే ఏదో ఫోన్ కాదు, లెనోవో A6000 ఆ రోజుల్లో. అది ఆ రోజుల్లో పెద్దది. ఆ రోజుల్లో పెద్దది. వాడు ఒక్కడు చూసుడు కాకుండా చుట్టూరు అందరికి చూపించుకుంటే నాకు ఒక్కడికి ఇట్లా ఫోన్ ఇలా అడ్డం పెట్టాడు. నా ఈగో గట్టిగా దెబ్బతింది. నేను ఒక వన్ ఇయర్ అవుతుంది ఇదిగొని ఈ ఫోన్ S23 కొనుక్కున్నప్పుడు ఇలా క్వాలిటీ బాగుంటుందని కొనుక్కొని ఉండే, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. మీరు నమ్మరు, ఫస్ట్ ఓపెన్ చేసింది బాహుబలి పార్ట్ టీజర్ ఓపెన్ చేసి, అది టీజర్ ట్రైలర్ రెండు ఓపెన్ చేసి మంచి క్వాలిటీలో పెట్టి ప్రీమియం ఓపెన్ చేసి ప్రీమియంలో వేసిన. నాకు కూడా కొంచెం సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, స్కూల్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఒకడు ఉంటుండే, అప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపించేటోడు, కొంచెం ఉన్నాడు కదా అని చెప్పి. సో అప్పుడు ఏదో డొక్కు ఫోన్ ఉంటుండే. నేను ఏదో ఫస్ట్ టైం, నాకు ఇప్పటికి కూడా ఫోటోలు తీయడం రాదు, ఫస్ట్ టైం నేను ఏదో ఇట్లా సెల్ఫీ దిగుదామని నిబ్బా స్టైల్ ఏదో పెట్టుకొని నాకు పట్టుకొని కూడా వస్తలేదు. అది చూసి వాడు నవ్వినాడు. రాకపోతే ఎందుకురా దిగుతావు అంటే, ఏమో భయ్యా మీ దగ్గర అంత పెద్ద ఫోన్లు లేదంటే, వాడు ఇంకా డ్యాంక్ అయ్యి అవు లేదు మళ్ళీ నీ దగ్గర అని అన్నాడు. సో అట్లా చేసి ఐఫోన్ నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద కెమెరా అని చెప్పి ఇట్లా పెట్టుకున్నా. మనం ఒకటి ఇప్పుడు కూడా అంతే, ఫోటో దిగుడు రాదని పెట్టేసుకున్నా మళ్ళీ. కానీ పెట్టడం ఫోటోజెనిక్ ఫేస్ అయితే కాదు నాది, ఫోటోలు దిగుడు రాదు. ఎప్పుడో ఒకసారి ఏదో ఫోటో తీస్తే ర్యాండమ్గా ఒక మంచి స్మైల్ అదంతా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫోటో వచ్చేదాకా నా ప్రొఫైల్ పిక్ ఇన్స్టాగ్రామ్లో, అందులో టెలిగ్రామ్లో, మళ్ళీ మన ఏమంటారు జాబ్లోకి ఏదిరా వాడతారు అది లింక్డ్ఇన్లో స్లాక్ ఉంటుంది, స్లాక్లో మసాజ్లు ఉంటాయి, మసాజ్లో అన్నిట్లో అదే వాడతా ఆ నెక్స్ట్ ఫోటో వచ్చేదాకా. అండ్ దట్ నెక్స్ట్ ఫోటో నేను ఇట్ మైట్ బీ మై ఫ్యూనరల్ డే ఆల్సో. చెప్పలేము అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో, వస్తుందో రాదో కూడా చెప్పలేము అది. అంటే ఇంతకుముందు నువ్వు ఈ పాయింట్ మనం మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు కామన్గా అబ్జర్వ్ చేసే ఒకటి ఉంది, మనకి ఏదైనా ప్రొడక్ట్తోని ఏదో గుర్తుంటుంది. ఈ ఫోన్కి నాకు ఎందుకు అట్లాంటి ఒక మెమరీ ఉంది, నీకు నీ ఫోన్కి ఎందుకు అట్లాంటి ఒక మెమరీ ఉందంటే, మన లైఫ్లో వెనక్కి వెళ్ళి చూస్తే ఏదో ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ట్రిగర్ పాయింట్స్ వల్లనే మనకు ఆ మెమరీ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇంటర్నల్ అబ్జర్వేషన్ అవ్వటే తీసుకుని వద్దనుకునేటోళ్ళు కలిసి చేసుకొని. సో మీ ఇద్దరే ఉన్నారు. యూ బ్రో, ఫస్ట్ మిషన్ ఆర్ బెస్ట్ మిషన్ ఏదోటి? ఓకే, machine. Okay, I used a computer very early age, but I don't know, this is a very weird thing. Like I did editing on Windows Movie Maker, and this is in 2011 or 12 కాదు 2009. Okay. So what I did is, I think it's the year that Michael Jackson passed away. I don't know. I forgot the age, which year it is. It is the year Michael Jackson passed away. MJ. Okay. I'm a big fan of MJ. So I'm like, I want to give tribute to MJ. Okay. నేను వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న ఒక పైరేట్ షాప్ దగ్గరికి వెళ్ళి, అంటే పైరేట్ సీడీలు తయారు చేసే దగ్గరికి వెళ్ళి మా MJ ఆల్బమ్స్ తీసుకొని ఒక 3-4 ఆల్బమ్స్ అన్ని స్టిచ్ చేసి పెట్టి, లైక్ దానికి 60 రూపాయలు అయితే క్యాసెట్ డబ్బులు ఇచ్చాను. సో బేసికలీ ఉన్న వీడియోనే ముందు వెనక కట్ చేసి పెట్టి, ఐ టోల్డ్ ప్రొడ్యూస్డ్ బై నిఖిల్, ఎడిటెడ్ బై నిఖిల్, షార్ట్ బై నిఖిల్, డైరెక్టెడ్ బై నిఖిల్, స్క్రిప్ట్ బై నిఖిల్, అదొకటి చేశాను.
I mean, mission. I've been like I got internet at my 3rd standard, and I have a computer, personal computer, not my personal computer, a personal computer in a house very early age. So I cannot go in that direction that you're telling. ఇదైతే ఐ గాట్ మై ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఇన్ మై ఫస్ట్ క్లాస్. నా ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఐ హ్యాడ్ ద సిమ్, బట్ అదొకటి ఉంటుంది కదా, లైక్ నా కంప్యూటర్ లిటరలీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇట్ వాజ్ నెవర్ లైక్ ఐ నెవర్ హ్యాడ్ ఎ సిస్టమ్. మీ ఫస్ట్ లో మా ఫస్ట్ చాలా డిఫరెన్స్. నేను నీకు ఎక్స్క్యూజ్ మీ, నేను నీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం ఐ చెప్తాను. గాట్ మై ఫస్ట్ ల్యాప్టాప్ నేను నా 5th క్లాస్లో ఫస్ట్ ఓన్ ల్యాప్టాప్. నాకు నా ల్యాప్టాప్ కాదు కానీ సిస్టమ్, కంప్యూటర్ కంప్యూటర్ చేతిలోకి వచ్చింది ఒక 10th తర్వాత. నాకు 10th తర్వాతే, బట్ మళ్ళీ మీ 10th నా 10th చాలా డిఫరెంట్ ఉంది. ఫోన్ ఫస్ట్ టైం టచ్ చేసిన ఫోన్ నేను అంటే అని చెప్పాను 10th క్లాస్ టచ్ చేసిన అంటే స్మార్ట్ ఫోన్ 10th. మా అన్న అప్పుడు బీటెక్ లో ఉంటే స్టడీస్ కోసం పడుతుందంటే కొంటే అప్పుడు చూసిన జస్ట్ గేమ్ అంటే టెంపుల్ రాకు. నా చిన్నప్పుడు నువ్వు ఇదన్నా కూడా గుర్తొచ్చింది. మా అన్నయ్య కార్బన్ ఫోన్ కొనుక్కున్నామట. డిగ్రీ అంటే ఇంజనీరింగ్ చదువుకోవాలని చెప్పి 3,500 4,500 కార్బన్ ఫోన్ కొనిచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా, 150 రూపాయలు వేసి చిరుత తర్వాత పాటలు ఎక్కించుకుంటే పెద్ద ఫోన్లో అంటే దట్ ఈస్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద ఫోన్. ల్యాప్టాప్ అనేది ఎందుకు సినిమాలు చూసుకోవడానికి. సో దోస్ వర్ ద ఫస్ట్ మిషన్స్. టెలింగ్ దట్ నాకు ఇది ఒకటి గుర్తొచ్చింది. మీ అండ్ మై బ్రదర్ నోకియా ఫోన్ ఉండేది ఒకటి, కీప్యాడ్ ఫోన్. ఇట్ ఈస్ నాట్, కెమెరా కూడా ఉండదు దానికి. దానికి ఏంటంటే 500 KB. 6300 నాకు మోడల్ నెంబర్ అంత తెలీదు, బాగుంటుంది కొంచెం చూడడానికి. కిందికి పైకి కిందికి కెమెరా లేదు, బేసిక్ చూడడానికి కొంచెం స్లీక్ ఉంటుంది అంతే. వెరీ బేసిక్ నోకియా ఫోన్, 6100 రెడ్ కలర్. మైట్ బి, ఐ డోంట్ నో ద మోడల్, తర్వాత విల్సి. 500 KB ఎంత స్టోరేజ్ దాంట్లో. మళ్ళీ అది అప్పట్లో అదే ఎక్కువ ఏమో తెలియదు కానీ ఆరెంజ్ చాలా హిట్ కదా అప్పుడు. మా అన్న రామ్ చరణ్ కోసుకుంటే రామ్ చరణ్ ఆడతాడు, అంత పెద్ద ఫ్యాన్. అందుకే గేమ్ చేంజర్కి వద్దన్న పట్టుకోపోయినాను 2 సార్లు. అయితే ఆరెంజ్ పాటలు వస్తే అప్పుడు మెమరీ కార్డ్ కొనే అంత కూడా లేదు. నేను ఊరికి వెళ్ళినప్పుడు ఇది. అయితే ఏం చేసేటోళ్ళం అంటే టీవీలో వచ్చేది కదా, రికార్డింగ్ ఆన్ చేసి అందులో రికార్డ్ చేసి, అది ఆల్రెడీ టీవీలో వచ్చేది అంత మంచి క్వాలిటీ సౌండ్ కాదు, మేము దీంట్లో రికార్డ్ చేసి అది చెవులలో ఇట్లా గుర్రు అని వస్తుండే. ఇయర్ ఫోన్స్ అది అప్పట్లో వైర్డ్ పెట్టుకుంటే అది పెట్టుకొని అంత ఎక్కువ అది ఏదో ఆ డిస్టర్బింగ్ నాయిస్ వస్తుంది చూడు, అందులో ఫుల్ పెట్టుకొని బయటకు వచ్చేటట్టు పెట్టుకొని వింటుండే ఆ పాట. లైక్ నాకు సేమ్ మెమరీ ఉంది. శాంసంగ్ ఫోన్ ఉండే ఒకటి, డబ్బా ఫోను, అది ఫస్ట్ వర్షన్, బేసిక్ వర్షన్. అదే మా మ్యూజిక్ దేంట్లోనో రూబా రూబా సేమ్ అదే సాంగ్ రికార్డ్ చేసుకొని నేను విన్నా. అది కాలర్ రింగ్ టోన్ పెట్టుకున్నాను. రావడం కూర్చున్నలో మురుక్కుంటూ వెళ్ళేటోళ్ళం అక్కడ టీవీ దగ్గర, అది రికార్డ్ చేసేటోళ్ళం. మీరు ఫోన్లో చేసి నేను బుక్లు కొనుక్కుంటాను. అప్పుడు పాట బుక్లు వస్తుండే, చిన్న బుక్లు వస్తుండే, ₹2 బుక్, ₹2 వస్తుండే. కొనుక్కొని స్కూల్లో క్లాస్ నడుస్తుంటే అందరం ముగ్గురం ప్రాక్టీస్ చదువుకుంటాను. నేను ఏం చేస్తుండే అంటే నాకు ఐ యూస్ టు హ్యావ్ దిస్ ఇన్సెక్యూరిటీ, నాకు లాంగ్వేజెస్ రాదు చక్క, హిందీ ఇంగ్లీష్ అని. నేను డైరెక్ట్ ఇంటర్నెట్ షాప్ పోయి నాకు నచ్చిన ఆర్టిస్టుల ఈ పాటలు పేపర్ A4 సైజ్ పేపర్లో ప్రింట్ చేసుకొని తెచ్చుకొని పాట పెట్టి, లైక్ ఏదో లిటరల్ నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నట్టు మైక్ ఉండదు, పెన్సిల్ పట్టుకొని పాడుతుండే, అది చూసుకుంటా. అండ్ ఐ సజెస్ట్ దిస్ టు చిన్నపిల్లలు ఒకవేళ చూస్తే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అ లాంగ్వేజ్ ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ విత్ మ్యూజిక్. మనది 18+ లోపల అలో లేదు. 18+ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇందాక ఫస్ట్ మ్యాక్ అన్నావు కదా, ఫస్ట్ మ్యాక్ ఈస్ దేర్, బట్ దానికంటే ముందు వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ మేడ్ మీ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్, లైక్ ఐ వాజ్ నెవర్ అ టాపర్, నాట్ ఈవెన్ అన్ యావరేజ్ గాయ్. అంటే పాస్కి మిడ్ యావరేజ్ గాయకి మధ్యలో ఉండేవాడిని. అంటే ఐఎమ్ ఇన్ ద సేఫ్ జోన్. ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు కాదు ఫెయిల్ అయినా అని చెప్పి, అదని చెప్పి పొగిడే వాళ్ళు కూడా కాదు, ఎందుకంటే వర్స్ట్ మార్కులు వస్తుంటాయి. సో మాకు ఈ సంవత్సరం వీడు వద్దురా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ వేస్తారు. దట్ ఈస్ వాట్ మై లైఫ్ వాస్. అండ్ 2009లో అనుకుంటా కిక్ సినిమా వచ్చింది. అండ్ ఐ లైక్ ద మ్యూజిక్ ఎ లాట్. నాకు తమ్మను, ఐ డోంట్ నో ఎనీవన్ ఎనీథింగ్, బట్ ఐ లైక్ ద మ్యూజిక్. సో నేను ఏం చేశానంటే జస్ట్ ఫర్ ఫన్ సినిమా సీడీలు ఉంటాయి కదా, సో సీడీ తీసుకొని విండోస్ మూవీ మేకర్లో ముక్కలు చేయడం మొదలెట్టాను. సో దెర్ ఇస్ దిస్ సాంగ్ అనమాట, ఒక దాని అంటే ఒక థీమ్ టైటిల్ సాంగ్ లాగా కిక్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, మాస్క్ రివీలింగ్ మాస్క్ రివీలింగ్ సాంగ్. గుర్తుకొస్తలే పాడుతూ. అదే మనం వెరీ బ్యాడ్ అట్ ఇట్. కానీ అదే నీకు గుర్తుందా, వాడు
వాడే అని రివీల్ అవుతుంది. వాడు బేసికల్ సెకండ్ హాఫ్ లో వాడు పాడతా గుర్తొస్తుందేమో ఒకసారి. అప్పుడు నువ్వు మేము పాడం కదా చాలా, మేము పాడితే ప్రోమోలు పడిపోతాయి మాకు ఆ ఫేమస్నెస్ వద్దు. సో బేసికలీ మెల్లగా కరగని అది ఉంటుంది ఆ లైన్లు ఆ ఉంటాయి. బైక్ చేసి సీన్ కదా యువర్ టెలింగ్, తెలుసు. సో నేను చేశానంటే బేసికలీ ఇన్స్టెడ్ ఆఫ్ మామూలుగా దాంట్లో హూ ఆర్ ద మేజర్ క్యారెక్టర్స్, రవితేజ, కళ్యాణ్ ద విలన్ హీరో, యాంటీ హీరో, వాట్ ఎవర్ దట్ ఈస్, దెన్ మళ్ళీ మన కోట శ్రీనివాసరావు, దీస్ గైజ్ ఆర్ ద మేజర్ గైజ్ ఇన్ ద సెకండ్ హాఫ్. అప్పుడు తెలుస్తుంది ఓ స్టోరీస్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్ అని. నేనేం చేశాను, ఆ మ్యూజిక్ ఉంటుంది దాంట్లో, ఆ ఇంగ్లీష్ మ్యూజిక్, ఆ బీట్స్ అంతా ఉంటుంది దాంట్లో. ఏం చేశానంటే బీట్ తీసుకొని ఐ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ ద కామెడియన్ క్యారెక్టర్స్. బ్రహ్మానందము హాయ్ అమ్ హల్వరాజ్ కాదు, ప్రకాష్ రాజ్ ఏదో అంటాడు, ఇట్లా ఎస్కలేటర్ వస్తాడు ఇండోనేషియాలో, దట్ ఈస్ వన్ సీన్. హాయ్ ఐఎమ్ అల్వా, అల్వా కాదు, సెకండ్ హాఫ్లో ఏదో రాజ్ ఎందుకు వచ్చానో తెలియదు. ఇంకోటి వచ్చేసి మన అలీ వచ్చేసి ఐమ్ డాక్టర్ అట్లా ఉంటుంది, అదొక సీన్. అమ్లీ డాక్టర్ బాలి అట్లా ఆ సీన్. అంటే దే లుక్ వెరీ సీరియస్, దే లుక్ వెరీ సీరియస్ ఆన్ దోస్ ఫ్రేమ్స్ అనమాట. సో నేను చేశానంటే ఆ మ్యూజిక్ వాళ్ళ ఫ్రేమ్స్ పెట్టి ఐ కంప్లీట్లీ చేంజ్ దిస్ హోల్ కామెడీ మూవీ ఇంటూ అన్ యాక్షన్ థ్రిల్లర్ అలాగా. తర్వాత అదంతా వచ్చేసిన తర్వాత ఒక చాట ఫేడ్ అవుట్ కొట్టేసి, అంటే ఐ డిడ్ దిస్ డక్కింగ్ అనేది కూడా తెలియదు నాకు. మ్యూజిక్ తగ్గించి దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు మనకు క్లూస్ ఇచ్చి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్నప్పుడు వాడు ఇట్లా అంటే వెనక నుంచి షార్ట్ ఏదో ఉంటుంది అట్లా నవ్వుతున్నట్టు ఏదో. సో ఆ షార్ట్ పెట్టడం, తర్వాత మళ్ళీ మ్యూజిక్ అప్ చేసేసి దిల్ కలాసే మన్మట అలాగా ఒక లైన్ అంతా వచ్చేస్తుంది, పాట వచ్చింది. సో ఆ పాట అలా వచ్చేస్తాం అంటే. అండ్ దెన్ వచ్చేసి నేను చేశాను, సినిమా చూసినట్టయితే లాస్ట్లో కిక్ 2 అని ఉంటుంది అనమాట. సో నేను అందేసి కిక్ అని సౌండ్ వస్తుంది, దాంట్లో కిక్ 2 అని పెట్టాను. దానికంతా ఏం చేశాను, కిక్ 2 ట్రైలర్ అని పెట్టి చేసి పెట్టాను అనమాట. ఇది దీనికి 6,000 వ్యూస్ 7,000 వ్యూస్ ఉన్నాయి. పాప యూట్యూబ్లో ఇప్పటికి ఉంది యూట్యూబ్. డైరెక్టర్ చూసి వచ్చిందేమో కిక్ 2 తీయాలని. He got inspired by నిఖిల్ దుండకుర్తి and his clue. So similar experience నాకు ఉంది, సిమిలర్ లిటరల్లీ. అంటే ఎడిటింగ్ సేమ్ అయితే చెప్పడం ఎందుకు మరి? సారీ సర్లే పొద్దున్న నా వల్ల ఇప్పుడు ఓకే కట్ చేయి. సరే, సో నాకు కూడా నేను క్లాస్ టాపర్ కదా, అట్లా క్లాస్ లాస్ట్ అటు ఇటు కాకుండా అదే యావరేజ్ స్టూడెంట్. ఎప్పుడు నాకు ఎప్పుడు ఆ వ్యాలిడేషన్, నా పేరెంట్స్ ఎప్పుడు నా గురించి ప్రౌడ్ ఫీల్ కావాలి, అట్లానే ఎందుకు పనికిరాడని కూడా అనుకోలేదు. ఏమైందంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి పీకాలి అని 8th క్లాస్లో 7th క్లాస్లో అనిపించేది ఉండే. ఏం చేసిన అంటే నలుగురు నా ఫ్రెండ్స్ని వేసుకొని ఓ స్టోరీ రాసిన, ఒక స్క్రిప్ట్ రాసిన. దాని పేరు అమెరికా నుండి వచ్చిన పోటుగాడు. నిజంగా అమెరికా నుండి వచ్చిన పోటుగాడు అని ఒకటి రాసి, దాని ముందు షూలో అని ఇంకో స్టోరీ రాసిన, అది వేరే, అది షార్ట్ ఫిల్మ్. హీరో గుండు ఉంటుందా? లేదు, మల్టిపుల్ క్యారెక్టర్స్. అమెరికా నుండి వచ్చిన పోటుగాడు అని రాసి ఒక చిన్న 6 minute స్క్రిప్ట్ డెవలప్ చేసి మా 3 ఫోన్లు పట్టుకొని ముగ్గురు ఫ్రెండ్స్ పట్టుకొని 4 కూర్చొని ఓడట్టు ఓడిట్టు మొత్తం ఒక కథ వేసి యూట్యూబ్లో అప్పుడు అదంతా వీడియో నా ఫోన్లోకి తీసుకొని దాంట్లో కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసి పైన కైన్ మాస్టర్ అని వస్తుంది, వాటర్ మార్క్ వస్తుంది. అప్పుడు వాటర్ మార్క్ వచ్చింది, అది తీసేసి అంత చదువులేదు అప్పుడు. సో అదంతా పెట్టి అంత చేసి అప్పుడు అది రిలీజ్ చేసి అందరికి షేర్ చేసి నేను ఒక సినిమా తీసిన అనే ఫీల్ ఉండే. ఇదంతా ఏంది 2 daysలో చేసి ఉండే, స్క్రిప్ట్ రాసి ఉండే, ఫ్రెండ్స్ని జమ చేసి ఉండే. మన దగ్గర ఫోన్లు కూడా మామూలుగా ఏంటంటే సినిమా తీయాలంటే అంటే ఇట్లాంటివి తీయాలంటే కెమెరా ఉండాలి. నాకు అట్లా అవసరం లేదు, నాకు ఫోన్లో తీయాలి. ఫోన్లో తీసి నేను చెప్పాను మామూలుగా ఏమైనా మోటివేషన్ ఇచ్చినానంటే ఏ లెవెల్ అంటే, అరే మామ మనం ఈ ఫోన్ నుండి ఈ వీడియో గిట్లా తీసి బయట పెడితే రాజమౌళి లాంటి వాళ్ళు చూసి ఇది ఫోన్లో తీసినామా అని, అంటే నాకేంటంటే పుష్ చేస్తా, అట్లా పుష్ చేసి ఇప్పటికదే చేస్తున్నా, అదే పుష్ ఇప్పటికదే పుష్ ఇప్పటికదే వీడియోలు ఇప్పటికదే ఉన్న రిసోర్సెస్లో థింగ్స్ని ఫిగర్ అవుట్ చేసుడు. అంటే ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్. ఆ ప్రాసెస్ మొత్తంలో నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. నాకు అప్పుడు కైన్ మాస్టర్ అనేది ఒకటి ఉంటుందని కూడా ఏదో తెలిసింది. ఆ తర్వాత సేమ్ ఇంటర్లో కోవిడ్ టైంలో ఏం చేయాలో తెలియక ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ని నేనే స్క్రిప్ట్ రాసుకొని నేనే ఒక ఆడియో కొనుక్కొని కైన్ మాస్టర్లో, అప్పుడు కైన్ మాస్టర్ వాటర్ మార్క్ లేకుండా చేసేది. సో అదే ఏపీకే ఉంటాయి. సో అదే ఏదో చేసేసుకొని అవన్నీ ఒక 6 monthsలో ఏమో దాదాపుగా ఒక 50 వీడియోస్ తీసిన.
దాని గుడ్ థింగ్ ఏంటంటే ఒక వీడియో సోను సూద్ రీట్వీట్ చేసాడు. ఆ తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసిన. మా ఆఫీస్ వాళ్ళు అందరు ట్రోల్ చేస్తుండే. ఆ స్క్రిప్ట్ అంతా నేను చూపించిన కనుక యూట్యూబ్ ఛానల్ ప్యూర్ తెలుగులో ఉంటుంది. మస్తు చేసిండే అప్పుడు. థంబ్నెయిల్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అదంతా ఏంది డబ్బా శాంసంగ్ ఫోన్ అప్పుడు. ఎడిటింగ్ అంటే గుర్తొచ్చింది. ఫస్ట్ ఎడిటర్, ఫస్ట్ విఎఫ్ఎక్స్ పెద్ద బాహుబలి రేంజ్ ఏం చేసింది ఏంటంటే ఫోన్లో పాజ్ ఆప్షన్ వస్తుంది కదా బ్రో, ఇట్లా నార్మల్గా ఏదో నిబ్బాలో పోతూ కూర్చొని క్యాప్ ఏదో ఒకటి తీసి క్యాప్ ఇట్లా అని తీసి ఇక్కడ మా అన్నని పాజ్ చేయమంటుండే ఇట్లా పెట్టి, మా చెల్లెని తొందరగా వచ్చి తీసుకో ఎక్కువసేపు ఉండలేవు అంటుండే. ఆ క్యాప్ తీసుకోగానే వీడియో మళ్ళీ ఆన్ చేస్తుండే. మ్యాజిక్ క్యాప్ లేదు ఎందుకంటే అక్కడి నుంచి ప్లే అవుతుంది. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. వి కాంట్ మెయింటైన్ కదా బ్రో. చాలా మంది నేను చిన్నప్పుడు తెలుసా, సో దెర్ ఇస్ దిస్ ఫీచర్ ఫీచర్ కాదు, ద వే హౌ ద ఫోన్స్ వర్క్ ఇస్ వెన్ యూ పాజ్ ఇట్, నాకు డిసప్పాయింటింగ్ థింగ్ అదే ఉండదు. when you pause it and when you unpause it, it cuts from the frame, so you can create that continuity thing and you can throw it as magic. మా కజిన్ వాళ్ళ కెమెరాలో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు వస్తారు, హాయ్ అంటారు, మళ్ళీ సడన్లో సన్ మాయమైపోతాడు, మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్లో సన్ వస్తాడు, ఫాదర్ మాయమైపోతాడు. ఇలా క్యూట్ వీడియో, ఫ్యామిలీ వీడియో లాగా తయారు చేశారు. నేను ఇదే నా క్యామ్ రికార్డర్లో రికార్డ్ చేస్తాను. అప్పుడు మా దగ్గర క్యామ్ రికార్డర్ ఉంటుంది, క్యామ్ కార్డర్ పెడతా, హాయ్ అంట, అదేంటి ఫేడ్ అవుతూ అది అక్కడే ఉంటుంది, మళ్ళీ హాయ్ అంట, మళ్ళీ ఫీడ్ అవుతూ వస్తుంది. దట్ వాజ్ అబ్సల్యూట్ డిజాస్టర్ ఆ ప్రాసెస్. బట్ ఐ టెల్ యూ సంథింగ్ మ్యాన్, like any story that we tell, and I'm pretty sure audience will also relate, whoever is coming all the way till this point, right? The reason we pick up the work we do is because we love for a fact that we created something. ఆ వాల్యూ క్రియేషన్ మనం అబ్సల్యూట్గా చూడగలుగుతున్నాం, అండ్ వీఆర్ ఏబుల్ టు టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ సంథింగ్. అండ్ అట్లీస్ట్ ఐ డోంట్ నో అబౌట్ అ బంచ్ ఆఫ్ అదర్ పీపుల్, బట్ అ ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ బ్రో, నా లైఫ్లో అంత గొప్పగా ఏం జరగట్లా, ఇంట్లో వాళ్ళదేదో వాళ్ళ కథ వాళ్ళు జరుగుతుంది, నాకు నేను ఏదో అవకాశం దొరకలేక సరిగ్గా చదువుకోలేకపోయినా. బ్రో నేను ఏదన్నా ఒకటి చూసి నేను గొప్పగా చేశాను ఆనందపడేది ఒకటే బ్రో, నేను కూర్చొని పని చేసి నా ఎడిట్ ఇది బాగా జరిగిందంటే ఆ రోజు నాటే ఖుషిగా పడుకుంటాను నేను, ఎందుకంటే ఐ ఎంజాయ్ దట్ ఐ క్రియేటెడ్ సమ్ వాల్యూ. అండ్ ఏదో రోజు ఫీడ్బ్యాక్స్ ఎక్కువ వచ్చి, రివిజన్స్ ఎక్కువ వచ్చి నాకు మనసు బాగుండదు, నైట్ అంతా పని చేస్తూనే ఉంటాను నేను. నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావని కాదు, నా మనసు నచ్చుతుంది అది చేయడానికి, నేను చేస్తూనే ఉంటుంది ఫిక్స్ అయ్యేంత వరకు. సో నువ్వు దయచేసి తక్కువ ఇస్తాను నన్ను ఇన్సల్ట్ చేయొద్దు. ఆ ఇన్సల్ట్ నువ్వు తక్కువ ఇచ్చేది నువ్వు డబ్బు కాపాడుకోవడానికి ఉండొచ్చు, బట్ నాకు ఎలా ఉంటుందంటే నా కష్టాన్ని నువ్వు లాగేసుకుంటున్నట్టు, నా ఓడికోదట నా ఆనందాన్ని నువ్వు తీసేసుకుంటున్నట్టు. సో డోంట్ డూ దట్ అని చెప్పి వాడు వేరే వాడు చెప్తూ నాకు చెప్పాడు ఇట్లా నేను చెప్పాను అని. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దట్ పర్స్పెక్టివ్, రైట్? లైక్ వై వీ డూ వాట్ వీ డూ, ఆర్ లైక్ వై వీ ఆల్ sporadically moved into this industry, right? Everyone I'm believing has this kind of story. Like Vikrant is talking about meme stories and like how he kind of involved and created something, and we are somehow involved into this creation process, and we enjoy it at some process of being something or doing something or playing around something before or during or after, and able to own it up, saying that hey, this is my creation, this is mine, నేను చేసేది నాది అని చెప్పుకోవడంలో ఆ గర్వం. I think that is what it creates the liking towards it. I mean, yeah, money is also there. That's how we will survive. If there is no money, how will we survive this for a while? It's not possible, kada? But for a fact, a lot of people get into this film industry, or a lot of people get into this creative industry, not keeping money as their primary motive, because they either have an insecurity at family or in their personal life that I mean nothing, I have done nothing, and I want to create something, and I want to show people that this is my talent, this is my something. నా ప్రాణాన్ని నేను తీసుకొచ్చి బయట ఒక చాట్లో పెట్టి ఇది నా ప్రాణం, ఇది నా శక్తి, ఇది నా తెలివి అని చెప్పడానికి తహతహలాడుతుంటారు అనిపిస్తుంది నాకు వ్యాలిడేషన్. అండ్ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో దట్ ఎంత సున్నితంగా ఉంటుంది ఒక క్రియేటర్ మైండ్ సెట్ అని అంటుంటారు కదా. అది ఎందుకు అంటే ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ వేర్ దే థాట్స్ కమ్ ఫ్రమ్, లైక్ వాట్ ఎక్సైట్స్ దెమ్ టు డూ దిస్ వర్క్. కంప్లీట్లీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ట్రాన్సిషన్లు పెట్టి అది హైడ్లో పెట్టి ఎక్స్పోర్ట్ కొట్టినట్టు సెగ్మెంట్ స్టార్ట్ చేసి మనం మర్చిపోయినాం పాపం. ఫస్ట్ మెషిన్, ఫస్ట్ వర్క్ నీకు ఆనందం వచ్చిన నువ్వు చేసిన పని ఏదోటి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మధ్యలో ఫిల్లర్ వాడుతున్నారా నేను మాట్లాడేదోటి. ఫస్ట్ మిషన్ అంటే నాకు బీటెక్ ఫస్ట్ మిషన్ మషిన్ ఓకే ఆగండి పాపం, ఆయన ఇంకెందుకు మాట్లాడుతున్నారు.
ఫస్ట్ మిషన్ లేకపోతే మిషన్ ఉన్నాక నువ్వు చేసిన ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫోన్ కూడా గుర్తుండే ఏదో ఒక ప్రోడక్ట్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డివైస్ వచ్చింది అంటే చేతికి అంటే వాడింది 10th క్లాస్లో అప్పటి వరకు అన్నీ సెకండ్ హ్యాండ్ తరతరాలే కిందికి వచ్చినట్టు ఇద్దరు అన్నల నుంచి మెల్లమెల్ల పాస్ అయితే వచ్చింది. డిప్లొమా వల్ల ఇంకా ఇన్స్టాగ్రామ్ అదే ఫేస్బుక్ ఏమో 10th సమ్మర్ హాలిడేస్ అట్లా క్రియేట్ చేసుకున్నాం. ఇన్స్టాగ్రామ్ ఏమో డిప్లొమా సెకండ్ ఇయర్లో చేసుకున్నాం. అప్పుడు మా ఫ్రెండ్స్ పక్కన వాడుతుంటాం, మా దగ్గర ఫోన్ ఉండదు. ఇంట్లో ఏం చెప్తా, కాలేజ్లో మొత్తము ఫోన్లోనే చెప్తారు, దాంట్లో చదువుకోవాలి, పీడిఎఫ్లు పంపుతారంట, క్లాసులు చెప్తారంట దాంట్లోనే. అది లేకపోతే నాకు కాదని చెప్పేసి 2 సప్లీలు పడ్డాయి. సప్లై రీజన్ కూడా ఫోన్ లేక నేను సప్లీ ఫెయిల్ అయినా అని చెప్పేసి అటు చేసి ఇప్పించుకున్నాం. డిప్లొమా సెకండ్ ఇయర్లో ఫోన్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ ఎక్కించిన తర్వాత ఏం వాడాలో తెలియదు కదా. మా ఫ్రెండ్స్ ఏమో మీ పేజెస్ అన్నీ యాడ్ చేసి ఫాలో చేయించి, అరే ఇవిరా ఇట్లా వాడితే నీకు అర్థమైపోతుంది, ఇట్లా ఫేస్బుక్ వాడుతున్నావు కదా ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి వాడుతుంటే ల్యాబ్లో ముగ్గురం కూర్చున్నాం, మా ఫ్రెండ్స్ ముగ్గురం కూర్చొని మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, మనం ఎట్లా ఈడే చేసేసోళ్ళు అట్లా ఏది చేసి అక్కడ చేయొచ్చు అని చెప్పాను. అట్లా స్టార్ట్ చేసాం మేము పేజ్ డిప్లొమా సెకండ్ ఇయర్లో. మాకు అప్పుడు ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి ఇవి అని చెప్పి మాకు తెలియక ఈ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో అవి టైప్ అవి ఉంటాయి కదా, దాంట్లో ఎడిట్ చేసి దాన్ని పోస్ట్ చేస్తుండే. ఈ వాటర్ మ్యాక్ ఇవన్నీ మాకు ఏమంత తెలియదు, లోగో ఇట్లా అని చెప్పేసి. ఒక 2 months తర్వాత పక్కన చేసినప్పుడు ఇట్లా వేస్తారు అంటే యూట్యూబ్లో చూస్తే పిక్స్ ఆర్ట్ పిక్సెల్ అవన్నీ దొరికింది. అట్లా అని చెప్పేసి ఇంకా మేము చేయడం స్టార్ట్ చేసినాం. మెల్లమెల్ల మా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటి ఐడియా వేసి ఒకటి చేయడం అట్లా చేయడం అయింది. తర్వాత డిప్లొమా అయిపోయాక ఫస్ట్ నా సొంతంగా కొన్నది అంటే వర్క్ చేసి నేను ఒక షాప్లో, ఒక స్టీల్ షాప్లో సూపర్వైజర్ ప్లస్ డేటా ఎంట్రీ లాగా పనిచేసాను. ఒక 1 month చేసాను. 1 monthలో 12,000 ఏమో వచ్చినాయి. దాంతో స్కాలర్షిప్ పైసలు వచ్చిన 5,000 యాడ్ చేసుకొని రెడ్మీ 11 Pro ఇప్పటికి గుర్తుంది అది కొనుక్కొని దాంట్లో ఎడిటింగ్ ఇంకా కైన్ మాస్టర్ ఇన్షార్ట్ ఇవన్నీ ఎక్కించుకొని దాంట్లో ట్రై చేస్తుండే. మేము పేజ్ ఇట్లా కంటిన్యూషన్ మధ్యలో ఇంట్రెస్ట్ అయింది, మనకు నచ్చింది మంచి ఎట్లా చెప్పిన ఎందరో బాబర్ రేంజ్ విఎఫ్ఎక్స్ యాడ్ చేసిన వద్దు, సన్ ఆఫ్ ఇండియానే కావాలన్నట్టు ఆడియన్స్కి ఎట్లా ట్యాగ్ ఏ ఫ్రెండ్, షేర్ ఏ ఫ్రెండ్, ట్యాగ్ ఏ బెస్టీ, ఈ పోస్ట్లే కావాలి మాకు అట్లా రావు అన్నీ. ఏదో ఒకటి బ్రహ్మానందం ఎడిట్స్ ఒక తలకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం మొత్తం మనకున్న లైఫ్ రియాలిటీకి సూట్ అయ్యేటట్టు పెడుతుండే. రీచ్ పోయింది, మాకు కూడా ఇంట్రెస్ట్ దొరికింది, తీసేసినాం, మళ్ళీ ఇంకొక క్రియేట్ చేసినాం, తీసేసినాం, ఇంకొక క్రియేట్ చేసినాం, ఇంకా లాస్ట్కి ఇంట్రెస్ట్ పోయింది, అయిపోయింది. అట్లా ఫస్ట్ టైం నేను మీమ్స్ చేయడం ఓకే, ఫస్ట్ టైం వీడియో ఎడిటింగ్ ఏదో సాంగ్ మీద అప్పట్లో సింక్ పైన మీమ్స్ ఎడిట్స్ వస్తుండే, బ్రహ్మానందం ఇట్లా కామెడియన్స్ ఇట్లా అని చెప్పేసి. ఒక్కసారి నేను ట్రై చేసినాను, ఒకసారి మనం కూడా చేద్దామని చెప్పేసి మొత్తం బ్రహ్మానందం అన్నీ అక్కడక్కడ బిట్స్ వచ్చి యాడ్ చేయాలి ఆ సాంగ్కి, అంటే లిరిక్స్కి తగ్గట్టు. అది చేసిన, ఎక్స్పెక్ట్ చేసిన, ఒక రోజు మొత్తం కూర్చొని చేసిన, ఎక్స్పెక్ట్ చేసిన కొంచెమైనా వస్తుంది రీచ్ అని చెప్పేసి, రాలేదు. వద్దులే మనకి సెట్ కాదని చెప్పేసి మళ్ళీ అట్లా మీ పేజ్ అట్లా చేయడం. దాని తర్వాత సేమ్ బీటెక్ అయిపోయినాక ఐఐటి, ఇంట్లో తెలిసింది ఐఐటి ఇది అది చేయాలి, ఏదో ఒకటి అవ్వాలి, జాబ్ ఎక్కాలి. నాకు ఏమనిపిస్తుంది అంటే సిబ్లింగ్స్ ఉంటారు కదా, మొత్తం అందరు మగోళ్ళే ఉంటాయి, అన్న తమ్ముళ్ళు ఒక 3 కానీ 4 కానీ. ఐ ఫీల్ లైక్ యంగెస్ట్ వన్ విల్ లవ్ హిస్ పార్ట్నర్ మోర్. అంటే మనోడు చెప్పినట్టు ముందు నుంచి ప్రతి ఒక్కటి పైనుంచి హైరార్కీలా కిందకు వస్తుంది. వైఫ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ యూ కెన్ గెట్ అని అట్లా పార్ట్నర్ ప్రేమ ఎక్కువ కట్టేద్దాం. అయితే ఇందాక నేను చెప్పినా కదా ట్రాన్సిషన్లు అన్నీ పెట్టి అది హైడ్ చేసి మనం హెచ్పోర్ట్ కొట్టినట్టు, ఇప్పుడు పని చేసి హెచ్పోర్టే మర్చిపోయినట్టు సెగ్మెంట్ స్టార్ట్ చేసిన నేనే చెప్పలేము. సో మచ్ లైక్ యూ ఓన్లీ నాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే కంప్యూటర్, ఆ డబ్బా కంప్యూటర్ ఉంటుంది కదా వైట్ కలర్ మొత్తం డబ్బా, అక్కడ నుంచి ఉండే. మా డాడీ కొనిపించి వర్క్ నేర్చుకుంటాడు నా కొడుకు అని కొనిపించినాడు. నాకు తెలియదు అసలు ఎందుకు ఉంటుంది కూడా తెలియదు నాకు. దాంట్లో ఏం చేస్తుండే, దాంట్లో ఏదో గేమ్ ఆడడానికి కూడా అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలో నాకు తెలియదు.
విండోస్ 7లో ఐ డోంట్ నో అప్పుడు విండోస్ 7 కూడా కాదు బ్రో, అది హెచ్పి. ఆ టైం ఓకే యా ఆఫ్ కోర్స్ ఐ డోంట్ ఈవెన్ నో అది ఆన్ చేసి. మీరు ఎక్స్పీ ఓకే ఎక్స్పీ వాస్ మై అప్గ్రేడ్. నాకు విండోస్ 2003 అనుకుంటా ఫస్ట్. విండోస్ 2003 తర్వాత వచ్చిందా? ఫస్ట్ 3 వచ్చిన తర్వాత హెచ్పి. ఫస్ట్ 3 ఎందుకంటే డబల్ ఉంటాయి అవి. ఎక్స్పీ కొంచెం మోడర్న్ గా ఉంటుంది. విండోస్ ఎక్స్పీ ఇట్లా కలర్ దాని తర్వాత 7 అండ్ ఇది కదా విస్టా ఇస్ మై ఫేవరెట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెం. సో దాంట్లో నేను అది ఎట్లా అంటే 3 years థర్డ్ క్లాస్ దాకా కూడా ఏం తెలియదు నాకు. 3 years ఏంటి, 5th class దాకా కూడా అసలు ఏం తెలియదు. నేను ఏం చేస్తున్నా అంటే రోజు స్కూల్ నుంచి వస్తుంటే మా డాడీ కొనిపించిండు, నేను దాంట్లో టిక్ అని నొక్కితే నాకు ఆనందం వస్తుంది కాబట్టి ఓపెన్ చేసి విండోస్లో ప్రీ ఇన్స్టాల్ ఏవైతే కంప్యూటర్ నడవడానికి అవసరం ఉంటాయో అవన్నీ డిలీట్ చేస్తుండే నేను. గెలుకుతుండే లోపల. ఇది కాదు, అది టెల్ సంథింగ్. రియల్ ఆటరో ఏదో ఉంటుంది ఒకటి, కప్ప బొమ్మ ఉంటుంది. అది కప్పకి వరకు రెడీ రీసైకిల్ సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్స్ గేమ్స్ అనుకునేవాడి. కంప్యూటర్లో ప్రతి ఒక్క ఐకన్ అదొక గేమ్ అనుకునేవాడిని వచ్చినప్పుడు. నేను లిటరల్లీ గేమే అన్నా, నేను కంప్యూటర్తో అన్నా నేను గేమ్. సో దాని తర్వాత హ్యాడ్ దిస్ మా డాడీ సెకండ్ హ్యాండ్లో కొన్నాడు లెనోవో థింక్ ప్యాడ్. థింక్ ప్యాడ్కి ఏంటంటే మధ్యలో ఒక రెడ్ కలర్ బటన్ వస్తుంది. దట్ బటన్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ మౌజ్. అది నావిగేట్ అవుతుంది. బట్ ఆ ఏజ్లో అలాంటిది ఒకటి ట్రాక్ ప్యాడ్ తోటి అది కూడా అట్లా వాడొచ్చు అంటే అదొక అసలు ఏంటిది, నా దగ్గర నెక్స్ట్ లెవెల్ టెక్ వచ్చింది, జాదులో ఓ అని పిలిచేసి వచ్చాను. సో దాంట్లో ఏంటంటే నాకు ఇచ్చినోడు రీసెట్ చేయాలి. GTA Vice City ఉండే దాంట్లో. దట్ ఈస్ లైక్ ద ఫస్ట్ 3D గేమ్ ఐ ప్లేడ్. అండ్ దానికి ట్రాక్ ప్యాడ్ తీసుకున్న 2 days తర్వాత బంద్ చేయడం అయిపోయింది. సో ఐ కంప్లీటెడ్ ద హోల్ గేమ్ యూజింగ్ దట్ రెడ్ బటన్. ఇట్లా 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 అని చెప్పి ఇంక్లూడింగ్ దట్ హెలికాప్టర్ మిషన్. హెలికాప్టర్ మిషన్ అమ్మా, అది 3 days కూర్చున్నా బ్రో అది కంప్లీట్ చేయడానికి. నేను కనీసం 6 నెలలు కూర్చుంటాను, నాకు ఇప్పుడు కాదు అది కంప్లీట్ చేసిన. అది మాకు అసలు కాల ఎన్ని తిప్పలు పడ్డా నేనంటే గేమ్ ఇప్పుడు కనీసం ఒక 15 సార్లు ఆడింటి హెలికాప్టర్ షార్ట్ వరకు. ఒక గేమ్ అయిపోయింది, అక్కడ నుంచి వీడియో ప్లే చూసుకుంటాను. చాలా ఉంటుంది. దాని తర్వాత కొంచెం చాలా బాగా ఆడుతుండే. యూస్ టు బి లైక్ ప్రో గేమర్ అప్పుడు. ఇప్పుడు దాని తర్వాత తక్కువ. మీరు ఇలా ఉన్నారు. నాదేంటంటే నాకు ఎప్పుడు GTA ఆడినప్పుడు వాడిని చంపాలి, వాడి నుండి తప్పించుకోవడానికి ఆడాలి అంతే. సో దాని తర్వాత ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం లైక్ 8th classలోనో మళ్ళీ అమ్మేసి ఉంటా ల్యాప్టాప్. అది 9th నుంచి ఇంటర్ దాకా అగైన్ ఐ నెవర్ హ్యాడ్ ఎ సిస్టమ్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది ఆ టైంలో అన్నప్పుడు దెన్ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ పీసీ బిల్డింగ్, గేమింగ్ పీసీ. CPU అంటే ఏంటిది, GPU అంటే ఏంటిది, దాంట్లో కోర్స్ ఏంటిది, GPU అసలు దేనికి పనికి వస్తుంది, దాంట్లో అసలు NVIDIA డ్రైవర్స్ ఉంటాయి, అందులో GTX ఏంటిది, RTX ఏంటిది అంతా అప్పుడు తెలుసుకున్నా. దెన్ వెళ్ళి PC అది కొన్నా. అప్పుడు ఇట్ వాజ్ లైక్ ఏ ప్యారడైస్ ఫర్ మీ. ఒకేసారి లెనోవో థింక్ ప్యాడ్లు ఏంటిది, ఏదో CPU మీద ల్యాగ్ అవుతుంది, 15 frames ఆడుతుండే, 15 frames వచ్చిన 20 frames మేనేజ్ చేసుకుంటా. ఫస్ట్ టైం ఐ ప్లేడ్ గేమ్స్ మోర్ దెన్ 30 FPS 60 FPS అదొక ఇది ఉండే. దాని తర్వాత మొత్తం తెలుసుకున్నాక అర్థమైంది ఏంటంటే దట్ ఈస్ ఎంట్రీ లెవెల్ అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. అప్పటికి నాకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పోయి ఐ స్టార్టెడ్ గెటింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు లేదా 3D అవ్వచ్చు ఆన్ దిస్. అండ్ దెన్ ఐ గాట్ టు నో, టు బి ఆనెస్ట్ చాలా వరకు GTA అది కూడా సరిపోతుంది, బట్ ఐ వాంటెడ్ టు గో మోర్ అట్లా. అప్పుడు ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకున్నా. అండ్ దెన్ వెన్ ఐ లైక్ 3DS మ్యాచ్ అని ఉంటుంది, నాకు తెలిసి ఇంకొన్ని రోజులు అది కథం కూడా అయిపోయిందో అవుతుందో తెలీదు. ఇప్పుడు అందరికీ ఏంటిది బ్లెండర్ అది తెలుసు. 3DS మ్యాచ్ ఇస్ లైక్ 3DS మ్యాచ్ మాయా సాఫ్ట్వేర్స్. దాంట్లో అప్పుడప్పుడే కొత్తగా ఏదో యానిమేట్ చేయడం నేర్చుకున్నాం. ఒక దాన్ని యానిమేట్ అంటే కదలడం కాకుండా గ్రో అవ్వడం, జనరేట్ అవ్వడం. అది నేర్చుకున్న వెంటనే ఏం చేసిన అంటే ఇక్కడొక కొండ తయారు చేసిన, దాని మధ్యలో బ్రిడ్జ్ ఇట్లా పెరిగేటట్టు చేసి అంజీ సీన్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసిన. అండ్ ఆఫ్టర్ డూయింగ్ దట్ ఐ ఫెల్ట్ లైక్ ఈ మాత్రం చాలు, నేను అయిపోతాను నెక్స్ట్ డైరెక్టర్ అన్నట్టు. అగైన్ ఇట్ హాస్ బీన్ ఎ వెరీ లాంగ్ ట్రావెల్ ఇక్కడ దాకా రావడానికి. అండ్ నిన్ననే కొన్నా ల్యాప్టాప్. ఐఎమ్ స్టిల్ ఎగ్జైటెడ్. ఎవరికి నేను నా ఎగ్జైట్మెంట్ చెప్పుకుంటే సరే రానికే ఉంది ల్యాప్టాప్ అంటున్నారు. అది బ్రాక్ కాదయ్యా, నాకు ఎగ్జైట్మెంట్. నీకు నేను ఇంకేం చెప్పలే కదా. ఆయన నెత్తి తిన్నాడు, నేను ఎత్తి తింటే అర్థమవుతుంది నీకు. టెల్ మీ సంథింగ్ గైస్, వన్ థింగ్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో ఇస్, మనము ఇట్స్ నాట్ అన్ ఈజీ రైడ్ దట్ వాట్ వీ డూయింగ్, అండ్ ఇట్ టేక్స్ హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ రివిజన్స్ అండ్ వర్కింగ్ అండ్ క్రాఫ్టింగ్ అండ్ ప్లానింగ్ అండ్ declining our work and all of this. But at the end of the day, is there a light at the end of the day?
లైక్ డూ వీ ఫీల్ లైక్ ఈజ్ ఇట్ వర్త్ వైల్ టు స్పెండ్ ఇన్ దిస్ గేమ్? ఒక కొత్తగా మార్కెట్లోకి వచ్చి నేను ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నవాడు, డూ యూ థింక్ ఇట్స్ క్రియేటింగ్ సమ్ వాల్యూ ఫర్ దెమ్ సెల్వ్స్? ఇట్ కుడ్ బి మెంటల్, ఇట్ కుడ్ బి ఫినాన్షియలీ, ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. గివ్ మీ యువర్ ఆనెస్ట్ ఒపీనియన్స్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. థింగ్స్ ఇట్లా మూవ్ అవుతూనే ఉంటాయి, కొత్త వస్తూనే ఉంటాయి, మళ్ళీ సెల్ఫ్ డౌటింగ్ ఉంటూనే ఉంటుంది. ఇట్స్ లైక్ కాన్స్టెంట్ లెర్నింగ్. అప్పుడు అన్నట్టు డాక్టర్ లెక్క నేర్చుకుంటూనే ఉండాలి, పోతూనే ఉండాలి, మర్చిపోతూనే ఉండాలి, తిట్లు పడుతూనే ఉండాలి, ఫీడ్బ్యాక్లు తీసుకుంటూనే ఉండాలి, పని చేసుకుంటూనే ఉండాలి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి. అంటే ఈ ఇటు సైడ్ కాకుండా అటు సైడ్ అంతే. ఏదో ఒక రోజు క్లయింట్లకు మనం ట్రామా ఇచ్చేటట్టు. లే మోడ్ ఎందుకు అప్పటి నుండి సైలెంట్గా ఉన్నా అంటే ట్రామాలో ఉన్నాడు. ఫీడ్బ్యాక్ ఫ్రెష్ రౌండ్ ఎడిట్స్ కొట్టి బయటకు వచ్చాడు. అదే లైక్ చేసి అది షెడ్యూల్ బిఫోర్ ఎట్లా తెలుసా బ్రో, అవి పడుకున్నాక ఈ మధ్య నాకు కళలు వస్తలేవు. కళలో ఎట్లా అంటే నేను పడుకొని నా ముందు టైం లైన్ తిరుగుతుంది. ఎట్లా అంటే టైం లైన్ తిరుగుతుంది. ఆడ మన క్లయింట్ ఒక ఆయన అవుతున్నాడు, నేను ఆడియో లెవెల్లో తగ్గిస్తున్నా, ఏమేమో జరుగుతుంది. ఇట్లా లేచేటప్పుడు లేచి చూస్తే ఒకేసారి చుట్టూ రియల్ వరల్డ్ ఉంది. లైక్ ఒకేసారి ఎట్లా అంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్. ఏదో డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో ఒకేసారి కొట్టంగానే వాడు ఏదో యూనివర్స్ ట్రావెల్ చేస్తాడు కదా, నేను అట్లా ఏమంటారు ప్రీమియర్ ప్రో పఠాన్గా తగిలి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తగిలి అట్లా పోయి ఒకేసారి లేస్తా. దిస్ యూస్ టు హ్యాపెన్ వెన్ బిఫోర్ ఐ యూస్ టు గేమ్ ఎ లాట్. ఐ యూస్ టు బీ ఇన్ గేమ్లో ఉండి గేమ్లో నుంచి లేస్తుండే. ఇప్పుడు మన క్లయింట్లు నవ్వుతుంటే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నీకు పొద్దుంతా మంచిగా ఉంటుంది చేసిన ఎడిట్స్, పంపించిన చేంజెస్ మొత్తం కరెక్ట్ వెళ్దాంరా చేంజెస్ వచ్చినాయి, దాని కూర్చో ఏంటిది అంటే చేంజెస్ ఫీడ్బ్యాక్ మళ్ళీ చేసి మాకు ఓకే ఫైనల్ అయిపోయింది, వాడు ఇచ్చిన అయిపోయినాయి. సో మళ్ళీ ఇంకో చేంజెస్ అదేంటన్నా ముందే చెప్పొచ్చు కదా అంటే అది వేరుతాం కూర్చో. ఐ మీన్ ఫీడ్బ్యాక్ లూప్స్. అప్పుడప్పుడు మధ్యరాత్రి నీ కలర్లో ప్రీమియర్ ప్రో కనిపిస్తుంది, అప్పుడప్పుడు నీ కలర్లో ప్రీమియర్ ప్రో టైంలోనే కనిపిస్తుంది, నాకు క్లయింట్ చేంజెస్ కనిపిస్తుంది, చేంజెస్ మళ్ళీ అప్పుడు కలర్లో కనీసం ఏదో పిల్లలు ఏదో రోడ్కి ఇది లేదని చెప్పి కలర్లు వస్తాయి. సరే ఎడిటింగ్ మంచిగా నేర్చుకోవాలి, ఇంకేం నేర్చుకోవాలని చెప్పి వస్తాయి. నాకు అట్లా కాదు, చేంజెస్ ఏం చేంజెస్ వస్తాయి నెక్స్ట్ ఓకే ప్రిపేర్ అయ్యి ఉంటా, పొద్దున పోగానే చేంజెస్ వస్తాయి. ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ చేంజెస్లో కరెక్షన్స్ వస్తాయి కదా, అంటే దానికి ఫీడ్బ్యాక్ వస్తాయి కదా తిట్లు, నీ దానికి టైం లిమిట్స్ కరెక్ట్గా రానప్పుడు అప్పుడు కూడా తిట్లు వస్తాయి కదా, ఆ 2 తిట్లు కళ్ళు నాకు వస్తున్నాయి. ఐ మీన్ పనిచేసి ఫ్రీలాన్స్ టైప్ కొత్త క్లయింట్స్ తోటి అయితే ఓకే వీ డూ లైక్ స్టిక్ ఆన్ అండ్ గో కదా. ఎట్లా అంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఒక క్లయింట్ ఎట్లా బిహేవ్ చేస్తాడో మిమిక్ చేయమంటే నేను చేసేస్తా. ఎట్లా యూ టెల్ మీ బికమ్ దట్ హెచ్ పర్సన్ అండ్ బికమ్ దట్ హెచ్ పర్సన్. ఆయనలో కూర్చుంటా నవ్వుతా మాట్లాడతా అయిపోయింది. నేను ఎట్లా అంటే ఆవాహయామి అన్నట్టు చేసుకున్నట్టు ఐ కెన్ మిమిక్ హిమ్ వెరీ మచ్. అట్లా అంతగానే మీద అయిపోతుంది. బ్రో కూడా చెప్తాం బ్రో ఇది పక్క చేంజ్ చేయమంటాడు, ముందే చెప్పేస్తా ఇక స్పెల్లింగ్ క్యాపిటల్ అంటాడు, ఇక్కడ కొంచెం పెంచమంటాడు. ఎట్లా అనిపిస్తుంది అంటే లేదు ఈరోజు మంచి ప్రోడక్ట్ ఇద్దాం అనిపిస్తుంది, వాళ్ళు చేంజెస్ చెప్తారు కదా వీళ్ళకి అది వద్దు, వాళ్ళకి అదే కావాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా బ్రహ్మానందం, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, మీరు ఎక్కడ రారు, మీరు ఇక్కడనే ఉంటారు. బట్ ఐ థింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన సైడ్ నుంచి ఈవెన్ దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ గుడ్, టైంపాస్కి కాదు ఏదో ముంచేద్దాం అన్నట్టు కాదు. సో ఎన్ని ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నా, ఎన్ని ఫీడ్బ్యాక్ లూప్స్ ఉన్నా, ఐ ఫీల్ వీ కెన్ స్టిల్ గో చేయొచ్చు బికాజ్ నో వన్ ఈజ్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్స్. ఇఫ్ దేర్ ఆర్ బ్యాడ్ ఇంటెన్షన్స్ దెన్ ఐ డోంట్ థింక్ ఎనీ ఎడిటర్ కెన్ వర్క్. అంటే ఐ థింక్ ఇన్ దిస్ ప్రాసెస్ నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ underlinedly we are facing is no one is experienced or been like everyone is thrown at the deep end without giving right amount of information.
నేను ఇవాళ మార్నింగ్ ఐ వాస్ టాకింగ్ టు అ ఫ్రెండ్ అనమాట అండ్ ఈ సే దట్ నిఖిల్ ఐ థాట్ ఎడిటింగ్ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పీపుల్ టు ఫైండ్ అంటే నేను చెప్పిన లేదు బాస్ దట్స్ నాట్ ది రియాలిటీ దెర్ ఆర్ సమ్ పారాసైట్స్ ఇన్ ద మార్కెట్ హూ గివ్ సచ్ అ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ ఫాల్స్ హోప్. నువ్వు కాలేజ్ నుంచి బయటికి రాగానే ఫ్రీలాన్స్ రేపు అంటారు, కోట్లలో జీతాలు కోట్లలో సంపాదించుకోవచ్చు అని చెప్తారు ఫ్రీలాన్సర్స్ని. అండ్ ఒక రఫ్ ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ పెడతారు. ఇప్పుడు మనం ఎడిటోరియల్ స్కోప్ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, కొంతమంది ఫాంట్తో బాగుంటారు, కొంతమంది కలర్స్తో బాగుంటారు, కొంతమంది డిజైన్తో బాగుంటారు. బాగున్నారు అంటే మిగతా విషయాలు అంతా గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు కదా. సో క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ ఆ మిగతా విషయాలు ఉంటాయి. నువ్వు సౌండ్ బాగా చేస్తున్నావు అంటే అరే గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నారు, నువ్వు గ్రామర్ బాగా చేస్తున్నావు అరే కలర్స్ బాగాలేవరా, నువ్వు కలర్స్ బాగా చేస్తున్నావు మ్యూజిక్ బాగాలేదు బాస్ మ్యూజిక్ మార్చాలి. 1% కెనాట్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కదా. ఆ ట్రామా అనేది ఒకటి ఉంటుంది అనమాట. హౌ డు వీ డీల్ విత్ రిజెక్షన్ అంటే మనము 20 ఐడియాస్ పెట్టుకొని ఒక ఐ బికేమ్ లైక్ దట్ టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే అంటే లేదు నువ్వు బొక్కలు ఎత్తుకాలి కదా, గివ్ మీ బొక్కలు రే, నువ్వు బాగుందని చెప్పి నాకు ఎక్కుతలేదు, తిట్టున్నాను కొంచెం అరే యార్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ అను. క్లారిటీ హూ ఇస్ గర్ల్ ఫ్రెండ్ అండ్ హూ ఇస్ వైఫ్. అండ్ వాట్ ఐ థింక్ ఈజ్ ఇవాళ మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట జనాలకి. బట్ ఇంకో పక్క ద గైస్ హు ఆర్ స్పెండింగ్ టైమ్ టు యాక్చువల్లీ డూ ఇట్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ యట్ టు మేక్ దోస్ చేంజెస్ డన్ రైట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ AI సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లైక్ వేర్ టు యూస్ వేర్ నాట్ టు యూస్, ప్రిడిక్షన్ ఆఫ్ క్లయింట్స్ అండర్స్టాండింగ్. ఇంకోటి ఏంటంటే ఆకాష్ ఇదంటారు ఒక తెలుగు సామెత ఉన్నమాట, ఎంతకి అంత అని, ఎంతకి డాష్ అంత, నీకు ఎంత ఇస్తారు నువ్వు అంత తిరిగి ఇవ్వాలి అని. క్లయింట్ 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల వరకే చేయాలి, నువ్వు 100 రూపాయల వరకు వేసావు నువ్వే దెబ్బతింటావు రైట్. సో knowing that expectation management and knowing how to be prepared for rejection, ఇవి ప్రిపేర్ అవ్వాలన్నమాట చాలామంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అండ్ థ్రోన్ అట్ ద డీప్ ఎండ్ ఆఫ్ లైక్ ఓ నువ్వు ఈ ఎడిట్ చేయాలి, నువ్వు ఆ ఎడిట్ చేయాలి, నువ్వు ఇది చేయాలి అది చేయాలి. యూ మైట్ బి గ్రేట్ ఎట్ స్కిల్ ఆబ్వియస్లీ, నువ్వు ఇష్టపడ్డావు, గేమ్ని ఇష్టపడ్డావు, ఎంజాయ్ చేస్తున్నావు, యూ థింక్ యూర్ డూయింగ్ గ్రేట్ జాబ్. బట్ you're doing a great job, but that doesn't mean that business, right? Like నీ దగ్గర గొప్ప ప్రోడక్ట్ ఉండగానే నువ్వు కంపెనీ పెట్టలేవు కదా. చాలామంది గొప్ప ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు, బట్ దర్ బిజినెసెస్ ఫెయిల్ అయినాయి. ఎందుకంటే బిజినెస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ప్రోడక్ట్, ఇట్స్ అబౌట్ టీమ్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్, ఇట్స్ అబౌట్ సస్టైనబిలిటీ, ఇట్స్ అబౌట్ క్వాలిటీ, ఇట్స్ అబౌట్ రెస్పాన్స్ టు ద కస్టమర్స్ అండ్ ఇట్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ అంటే సస్టైనబిలిటీ. ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఐ థింక్ a lot of people are missing this fact very much. అండ్ ఓన్లీ ఒక కమ్యూనిటీ బిల్డ్ అయ్యి జనాలు నోట్స్ షేర్ చేసుకున్నారు అనుకో, మనం అంటే అరే మన క్లయింట్లు తలకైనా పోలరా అని, వేరే వాడు మన క్లయింట్ కూడా తలకైనా పోలరా అని. అంటే అక్కడ కామన్ ప్రాబ్లం ఏంటి, క్లయింట్కి చెప్పేది నువ్వు వినట్లేదు, లేదా క్లయింట్కి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అంటే ఇట్స్ ఎయిదర్ అ ప్రైస్ రేంజ్ ఇష్యూ ఆర్ ఇట్స్ ఎయిదర్ అ రాంగ్ క్లయింట్ టు రాంగ్ పర్సన్ ఇష్యూ. సో నీకు అర్థం కాగానే చెప్పాలన్నమాట, అరే నా బడ్జెట్ రేంజ్ ఇది, నేను ఇంతే వర్క్ చేస్తాను, దీనికి ఎలాంటి క్లయింట్లు దొరుకుతారు. ఎందుకంటే 10 రూపాయలు కొట్టేవాడు ఉన్నాడు, 10,000 కొట్టేవాడు ఉన్నాడు. సో నువ్వు 200 రూపాయలు కొట్టించుకునేవాడేమో ఎడిట్, లేదా నువ్వు 500 కొడతావేమో, నువ్వు 1000 రూపాయలకి ఎడిట్ చేస్తావేమో, హూ నోస్. సో నీ క్యాపబిలిటీస్ నువ్వు తెలుసుకుంటే మేబీ యూ సఫర్ లిటిల్ లెస్ అండ్ యూ విల్ హ్యావ్ కెప్ దట్ సోల్ విత్ యూ. కొంతమంది చూస్తుంటారు కదా ఎడిటర్స్, సోల్ మొత్తం పోయింటుంది అనమాట, డెడ్ జాంబీస్లో తిరుగుతుంటారు. నేను కూడా ఆకాష్. సో ఐ థింక్ దట్ ఈస్ అ వే అండ్ దట్ ఈస్ అ ఇష్యూ దట్ వీ నీడ్ టు సాల్వ్. అండ్ అది మనం సాల్వ్ చేయనంత వరకు ఎడిటర్ కష్టాలుగా మిగిలిపోతాయి. మనం ఆ బ్యాక్ ఎండ్ స్పేస్లోనే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎడిటర్ కావాలని ఎంత ఇష్టంగా వచ్చారో అంత కష్టాలు పడుతూనే ఉంటారు. సారీ ఏదో చెప్పినా అతిశయ్. పోస్ట్ కష్టాలు, పాడ్కాస్ట్ కష్టాలు. బట్ యా ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ అండ్ దెర్ ఈస్ ఆల్వేస్ అ లాట్ మోర్ టు యాడ్ ఇన్, బట్ ఐ థింక్ దిస్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ మీ టు క్లోజ్ మై థాట్స్. ఎనీథింగ్ ఎల్స్ యూ గైస్ వాంట్ టు యాడ్? నువ్వు మాట్లాడతావా? మాట్లాడు ఇప్పుడు స్పేస్ వచ్చింది. పాడు గజల అప్పుడు నేను నేర్చుకుంటున్నాం అంటే 8 పోలేను, అంటే 8 అసలు ఇష్టం లేదు. మా అన్న ఈ కోర్స్ నేర్చుకో, నేను ఇప్పిస్తారు ఎప్పుడైనా పెడతానా, వద్దు నేను పోను. మమ్మీ వాళ్ళు ఎట్లా అంటే అది తప్ప ఇంకేం చేస్తూ బీటెక్ చేసినాక ఇంకా నీకు వేరే ఆప్షన్స్ లేదన్నట్టు చేసుకో, లేదు చూసా అని చెప్పేసి 2 వారాలు అందరికి ఫోన్ చేయడం, ఏం చేస్తున్నావు, ఏమవుతుంది, దాని తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఐటీ అని పక్కన పెట్టేసి డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనర్ ఇట్లా వేరే వాళ్ళు. గ్రాఫిక్ డిజైన్ నాకు నచ్చింది, ఎందుకంటే వాడు చేసే ఇమేజ్ దానిపైన కదా ఎడిట్, ఇట్లా గ్రాఫిక్ డిజైనింగ్ సేమ్ నాకు ఇమేజ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. సరే నేను చేసే మనం వస్తాయా పైసలు, ఇది కూడా జాబ్ లెక్కన ఉంటుందా అంటే
నువ్వు నేర్చుకోరా ఫ్రీలాన్స్ వస్తుంది, నువ్వు నెలకు ₹1,00,000 కూడా వస్తాయి అని చెప్పాను. అవునా అని చెప్పేసి సరే నేర్చుకుందాం అని చెప్పి అట్లా మెల్లగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత ఎట్లా చేయాలి ఏందని చెప్పి అంటే స్టార్టింగ్ అంతా మంచిగా అయిపోయాను, ఇట్లా వస్తాయి. ఇంకా హై పెంచాక ఇంకెట్లా ఉంటుంది, అరే స్కోప్ ఉంది, నాకు ఇష్టమైన వరకే, అది కాదని నేను ఇంట్లో ఉన్నా, ఇదేనే చేసి ఇంట్లో వాళ్ళకి ఎంత ఉన్నది చూపారని చెప్పి అట్లా అనుకున్నాను. వాడు ఏం చేసి మెల్ల ఇంకా కట్ చేసిండు. ఈడ ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతాను అంటాడు, ఇది చేసేది తక్కువ, ఫోన్ చేసి డౌట్స్ అడగడం ఎక్కువ అన్నట్టు. సరే అని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో ఇవ్వడం, చాట్ జీపీటీలో ఇవ్వడం అన్నీ చేసుకుంటాం. సరే ఇప్పుడు నేను ఎట్లా నేర్చుకోవాలి, ఉన్న ల్యాప్టాప్లో కాదు, ఒకసారి ట్రై చేసిన ఇన్స్టాల్ చేసి రావట్లేదు. తర్వాత ఎట్లా అని చెప్పి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని చెప్పేసి అందరిని ఫోన్ చేసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది, ఏడ తక్కువ అయితే బాగుంటుంది, ఏడ బెస్ట్ అని చెప్పేసి అన్నీ ట్రై చేసినాం. లాస్ట్కి ఫ్రీ అని ఒకటి తెలిసింది ఒక ఇన్స్టిట్యూట్లో, అక్కడ జాయిన్ అయినాను. జాయిన్ అయినాక వాళ్ళ సిస్టమ్ ప్రొవైడ్ చేసాను. ఓకే, నాకు నేర్చుకోగలగా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోగలుగుతాను అని చెప్పి తెలిసింది. అంతే చేసినాక ఇప్పుడు జాబ్ రావాలి, ఎట్లా వస్తుంది, వర్క్ కావాలి. అక్కడ నేను వర్క్ ఏం చేయలేదు, జస్ట్ టూల్స్ నేర్పించాను, చేసినాను. వర్క్ చూపిస్తున్నాయి కానీ నాకు జాబ్ ఇచ్చారు. ఎట్లా ఇప్పుడు అంటే సేమ్ మన దాంట్లో జాబ్ మీద అయ్యి వచ్చిన. ఏం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన వర్క్ చూసి మన వర్కే చేయాలి, అంతే, మనం నేర్చుకొని చేయాలి అనుకున్న ఎక్స్పెక్టేషన్తో వస్తే ఇక్కడేముంది, మనకు వచ్చింది చేయడం కాదు, వాళ్ళకి నచ్చింది చేయాలి, వాళ్ళకి నచ్చేటట్టు చేయాలని చెప్పేసి. అట్లా బయట చాలామంది ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ చాలా మంచి చేస్తారు, కానీ వాళ్ళు నాకు తెలిసి ఇట్లా బిట్లలో సర్వే కాలేదు. వాళ్ళు చేసి ఉండొచ్చు, కాకపోతే క్లయింట్స్కి వాళ్ళకి రాదు కదా, వాళ్ళకి నచ్చాలి కదా, వాళ్ళకి కావాల్సినట్టు ఉండాలి. ఎడిటర్ ఇప్పుడు మేము ఇప్పుడు ఎడిటింగ్ స్టైల్ నేర్చుకోవాలి, ఆడియన్స్ ఎట్లా కావాలో, వాళ్ళు ఎట్లా కోరుకుంటారో, ఎట్లా సోషల్ మీడియాలో ఎట్లా నడుస్తుంది, ఎట్లా వైరల్ అవుతుంది అది నేర్చుకోవాలి, క్లయింట్కి నచ్చేటట్టు కూడా కావాలి. ఈ 3 మైండ్లో పెట్టుకొని చేయాలి. ప్రీమియం ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని నాకు ఎడిట్స్ వచ్చాయంటే కాదు, నేను నా సొంత 3 months నుండి 6 months ఈ గ్యాప్లో నాకు అండర్స్టాండ్. స్టార్ట్ చేసి మాట్లాడిన కన్క్లూజన్ ఇచ్చి పడేసాడు. లాస్ట్ పంచ్ అంటే కదా, లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు. ఓకే, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు వ్రాప్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైం. మీరు నో అని చెప్పిన మేము కూర్చోబెట్టిండేవాడిని, ఎందుకంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అస్ ఆల్స్ టు డిస్కస్. సో విత్ దాట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. విల్ వ్రాప్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఈ వాన కూడా నేను ఆశీస్సులా భావిస్తున్నాను. గుడ్ నైట్.